Hello guys, good morning to all. Hello guys. Hello. My voice వస్తుందా? నిన్న క్లాస్లో కంప్లీట్ చేసాం. డే 16 బేసిక్స్ కదా, ఇంట్రో, డెఫినేషన్, స్కోప్, ఆబ్జెక్టివ్, రికగ్నిషన్. నెక్స్ట్ దీనిపైన ఒక ప్రాబ్లం కూడా సాల్వ్ చేసాం, రికగ్నిషన్ మీద, ఇనీషియల్ రికగ్నిషన్ పైన. నెక్స్ట్ రీవాల్యుయేషన్ గురించి మాట్లాడాము. రీవాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్, డెప్రిషియేషన్ దగ్గర మనం ఆపాము, అంతేనా? ఓకే, చూడండి. డెప్రిషియేషన్లో మనం స్ట్రైట్ లైన్ మెథడ్ మాట్లాడాం, రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్ మాట్లాడాం, అంతేనా? థర్డ్ వన్ ఏంటమ్మా? యూనిట్స్ ఆఫ్ ప్రొడక్షన్ మెథడ్, లేదా ప్రొడక్షన్ యూనిట్స్ మెథడ్ అని కూడా అంటారు. ఏమంటారండి? ప్రొడక్షన్ యూనిట్స్ మెథడ్. సో ఫార్ములా ఏంటంటే సింపుల్గా డైరెక్ట్గా యాన్యువల్ ప్రొడక్షన్ యూనిట్స్ డివైడెడ్ బై లైఫ్ టైమ్ ప్రొడక్షన్ యూనిట్స్ ఇంటూ డెప్రిషియబుల్ అమౌంట్. చూడండి, సింపుల్. సో ప్రొడక్షన్ యూనిట్స్ మెథడ్, ప్రొడక్షన్ యూనిట్స్ మెథడ్లో ఫార్ములా ఏంటండి? అంటే డెప్రిషియబుల్ అమౌంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీనింగ్ మీకు తెలియాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డెప్రిషియబుల్ అమౌంట్? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ డెప్రిషియేషన్? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ క్యారింగ్ అమౌంట్? ఓకే, కాస్ట్ అంటే ఎలాగో మీకు తెలుసు. చూడండి, డెప్రిషియబుల్ అమౌంట్ అంటే ఏంటి? ఎనీబడి? డెప్రిషియబుల్ అమౌంట్. డెప్రిషియబుల్ అమౌంట్ అంటే సింపుల్ సార్, డెప్రిషియేషన్ దేనిపైన అయితే మనం ఛార్జ్ చేస్తామో ఆ అమౌంట్ని సింపుల్గా డెప్రిషియబుల్ అమౌంట్ అనొచ్చు. అంటే ఎందుకు సార్ అలా అంటారంటే, జనరల్గా చూడండి, సపోజ్ ఎగ్జాంపుల్ కాస్ట్ ఒక 10 lakhs ఉందనుకోండి, అసెట్ యొక్క కాస్ట్ 10 lakhs. నెక్స్ట్ స్క్రాప్ వాల్యూ ఒక 2 lakhs అనుకోండి, స్క్రాప్ వాల్యూ 2 lakhs. లైఫ్ వచ్చి 5 years అనుకోండి, లైఫ్ వచ్చి 5 years. సో డెప్రిషియేషన్ ఎంత అంటే ఏం చెప్తాం మనం? ఫార్ములా ఏంటి? కాస్ట్ మైనస్ స్క్రాప్ వాల్యూ లేదా రెసిడ్యువల్ వాల్యూ డివైడెడ్ బై యూస్ఫుల్ లైఫ్. సో 10 lakhs మైనస్ 2 lakhs డివైడెడ్ బై 5, 1.6 lakhs. అంటే డెప్రిషియబుల్ అమౌంట్ అంటే మీనింగ్ ఏంటంటే అప్పుడు ఏమవుతుందంటే, చూడండి, దేనిపైన మనం డిప్రిషియేషన్ చేసేది? కాస్ట్ మైనస్ స్క్రాప్ వాల్యూ. సో కాస్ట్లోంచి స్క్రాప్ వాల్యూ రెడ్యూస్ చేసిన తర్వాత ఆ బ్యాలెన్స్ పైన కదా మీరు రిమైనింగ్ యూస్ఫుల్ లైఫ్ అప్లై చేసేది. అందుకే ఈ అమౌంట్ని ఏమంటారంటే, దీన్ని ఏమంటారంటే డెప్రిషియబుల్ అమౌంట్ అంటారు. అంటే ఫార్ములా ఏమవుతామా? కాస్ట్ మైనస్ స్క్రాప్ వాల్యూ, దట్ ఈస్ నథింగ్ బట్ డెప్రిషియబుల్ అమౌంట్. సో అప్పుడు సింపుల్గా ఆ ఫార్ములా ఏమవుతుంది డిప్రిషియేషన్కి? డెప్రిషియబుల్ అమౌంట్ బై యూస్ఫుల్ లైఫ్. అంతేనా? చెప్పచ్చా?
డెప్రిషియేషన్ ఈక్వల్ టు డెప్రిషియబుల్ అమౌంట్ బై యూస్ఫుల్ లైఫ్, అంతేనే కదా. సో డెప్రిషియబుల్ అమౌంట్ అంటే ఏమొస్తుంది మళ్ళీ, కాస్ట్ మైనస్ స్క్రాప్ వాల్యూ. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డెప్రిషియబుల్ అమౌంట్. డెప్రిషియేషన్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదమ్మా. ఓకే, ఏంటి, డిక్రీస్ ఇన్ ద వాల్యూ ఆఫ్ అసెట్. సో క్యారింగ్ అమౌంట్ అంటే ఏంటి, కాస్ట్లో నుంచి డెప్రిషియేషన్ మైనస్ చేసిన తర్వాత వచ్చిందని ఏమంటారు, క్యారింగ్ అమౌంట్ అంటారు, అంతే కదా. ఆల్రెడీ మీకు తెలుసు కదా అది. క్యారింగ్ అమౌంట్ ఆర్ బుక్ వాల్యూ అని కూడా అంటారు, అంతేనా. క్యారింగ్ అమౌంట్ ఆర్ బుక్ వాల్యూ. సో అందరికీ క్లియర్ అమ్మా, అందరికీ క్లియర్ కదా ఏంటది డెప్రిషియబుల్ అమౌంట్ గురించి, వెరీ క్లియర్. సో ఈ యూనిట్స్ ప్రొడక్షన్ మెథడ్ ఏం చెప్తున్నాడంట, డెప్రిషియబుల్ అమౌంట్ ఇంటూ యాన్యువల్ ఏంటమ్మా, యాన్యువల్ ప్రొడక్షన్ యూనిట్స్ డివైడెడ్ బై టోటల్ లైఫ్ టైం ప్రొడక్షన్, అంతేనా. టోటల్ లైఫ్ టైం ప్రొడక్షన్ యూనిట్స్, అంతేనా. అంటే ఏంటంట, ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి. డౌట్ అమ్మా, స్క్రీన్ షేర్ ఓకేనా. ఓకే, సారీ చూడండి. సో ఒకసారి రిపీట్ చేస్తున్నా చూడమ్మా. డెప్రిషియబుల్ అమౌంట్ అంటే ఏంటమ్మా, కాస్ట్ మైనస్ స్క్రాప్ వాల్యూ, సింప్లీ కాస్ట్ మైనస్ రెసిడ్యువల్ వాల్యూ అని కూడా అనొచ్చు, అంతేనా. సో డెప్రిషియేషన్ అంటే ఆల్రెడీ మనకు తెలుసు. క్యారింగ్ అమౌంట్ అంటే ఏంటి, ఆఫ్టర్ రిడక్షన్ ఆఫ్ డెప్రిషియేషన్. సో కాస్ట్ నుంచి మనం డెప్రిషియేషన్ మైనస్ చేస్తాం కదా. సో ఆబ్వియస్లీ ద బ్యాలెన్స్ ఏమంటారు, క్యారింగ్ అమౌంట్ అంటారు, ఆల్రెడీ తెలుసు, ఓకేనా. నెక్స్ట్ ఈ ప్రొడక్షన్ యూనిట్స్ మెథడ్ ఏంటంటే ఫార్ములా ఏంటంట, డెప్రిషియబుల్ అమౌంట్ ఇంటూ యాన్యువల్ ప్రొడక్షన్ యూనిట్స్ బై లైఫ్ టైం ప్రొడక్షన్ యూనిట్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ క్వశ్చన్లో మనకి ఎలా ఇస్తాడంటే కాస్ట్ ఇస్తాడండి, ఓకే. సో స్క్రాప్ వాల్యూ కూడా ఇస్తాడు, 10 lakhs 2 lakhs అనుకోండి. యాన్యువల్ ప్రొడక్షన్ యూనిట్స్ ఇస్తాడు, యాన్యువల్ ప్రొడక్షన్ యూనిట్స్ ఒక 1 lakh అనుకోండి. టోటల్ లైఫ్ టైం ప్రొడక్షన్ యూనిట్స్ ఒక 10 lakhs అనుకోండి. యాన్యువల్ ప్రొడక్షన్ యూనిట్స్ ఏమో 1 lakh, లైఫ్ టైం ప్రొడక్షన్ యూనిట్స్ ఎంత 10 lakhs. సో దాన్ని బేస్ చేసుకొని మనం డెప్రిషియేషన్ ఫైండ్ అవుట్ చేయడం ఈజీనా. ఎలా వస్తుందంట, డెప్రిషియబుల్ అమౌంట్ మీన్స్ కాస్ట్ మైనస్ స్క్రాప్ వాల్యూ, 10 lakhs minus 2 lakhs into annual production units by lifetime production units, అంతేనా. సో క్యాలిక్యులేట్ చేయండి, 8 lakhs into 1 lakh by 10 lakh ఎంతమ్మా, 80,000, అంతేనా కరెక్టేనా. 10 lakhs డివైడ్ 8 lakhs నథింగ్ బట్ ఏమవుద్దమ్మా, కరెక్టేనా ఆన్సర్ 80,000 ఏనమ్మా. 1/10 80,000 ఏం మాట్లాడరండి, ఓకేనా. 80,000 అంతే, సింపుల్, వెరీ సింపుల్. సో దీంతో మనం ఏం కంప్లీట్ చేసాం, డెప్రిషియేషన్ మెథడ్స్ బేసిక్స్ నేర్చుకున్నాం అంతే. డెప్రిషియేషన్ మనకి ఎలాగైనా మనకి ఎగ్జామ్లో యూజ్ అయ్యేది ఏంటమ్మా, మెయిన్లీ SLM WDV మెథడ్, ఓకేనా, క్లియర్. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే జనరల్లీ మనకి ఎక్స్పెన్సెస్ ఎన్ని టైప్స్ ఉంటాయంటే జనరల్గా మీకు తెలుసు కదా.
ఎక్స్పెండిచర్ చిన్నప్పుడు నేర్చుకుని ఉంటారు. రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని చెప్పి తెలుసు కదా, అవునా? రెవెన్యూ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటమ్మా, జనరల్గా రికరింగ్ ఇన్ నేచర్, రెగ్యులర్గా ఇన్కర్ అవుతాం కాబట్టి, సో అవి మనకి డైలీ ఇన్కర్ అయ్యే ఎక్స్పెన్సెస్ కాబట్టి జనరల్లీ ఆ ఎక్స్పెన్సెస్ అని ఏం చేస్తాం మనం, ట్రాన్స్ఫర్ టు P&L. దాని ఎక్స్పెన్సెస్ అన్ని క్లోజ్ చేసి ఎక్కడ పంపిస్తారు మీరు, ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ అన్ని క్లోజ్ చేసి P&Lకే కదా పంపించేది అల్టిమేట్ ఇయర్ ఎండింగ్కి. సో కాబట్టి రెవెన్యూ ఎక్స్పెన్సెస్ అన్ని మనం ఏం చేస్తాం, ఛార్జ్ టు P&L. మరి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటమ్మా, నేను ఆల్రెడీ మాట్లాడాను కదా, క్యాపిటలైజర్ అంటే మీనింగ్ ఏంటి, దట్ ఈస్ నథింగ్ బట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఓకేనా? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏం చేస్తాం, యాడెడ్ టు ద వాల్యూ ఆఫ్ అసెట్. ఆ పర్టికులర్ ఎక్స్పెన్స్ ఏం చేస్తాం మనం జనరల్గా, సింపుల్ సార్, ఏదైనా ఒక ఎక్స్పెన్స్ ఇన్కర్ అయ్యామనుకోండి, అయితే ట్రాన్స్ఫర్ టు P&L, లేదంటే ఏం చేస్తాం, అసెట్ వాల్యూకి యాడ్ చేస్తాం. P&Lకి ఛార్జ్ చేస్తే నథింగ్ బట్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అయితే P&Lకి ఛార్జ్ చేస్తాం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయితే యాడెడ్ టు ద వాల్యూ ఆఫ్ అసెట్. అసెట్ యొక్క వాల్యూకి ఏం చేస్తాం, యాడ్. దట్ ఈస్ నథింగ్ బట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి మన ఎగ్జాంపుల్స్ చూసాను నేను ఒక క్వశ్చన్ కూడా చేశాను కదా, అవన్నీ యాడ్ చేస్తున్నాము అంటే మీనింగ్ ఏంటి, ఏంటమ్మా క్యాపిటలైజ్ చేస్తున్నట్టే కదా, నథింగ్ బట్. చెప్పండి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి అమ్మా క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి. ఎగ్జాంపుల్స్, అసలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే తెలుసు, ఐడియా ఉందా, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఐడియా ఉందా ఏంటమ్మా, ఏమవ్వాలి దానివల్ల. సపోజ్ ఎగ్జాంపుల్, ఒక మిషనరీ ఉంది, ప్లాంట్ అండ్ మిషనరీ, జనరల్ అది 10,000 యూనిట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఇయర్లీ. ఓకే, ఇప్పుడు నువ్వేంటంటే ఇంకొక సంథింగ్, ఒక ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఒకటి యాడ్ చేసా ఆ మిషనరీకి, ఒక చిన్న పార్ట్ ఆఫ్ ద సెట్. దానివల్ల నీకు బెనిఫిట్ అనేది ఇప్పుడు 10,000 యూనిట్స్ కాస్త 15,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. థింక్ బట్ ఎన్హాన్స్మెంట్ అంటే మీకు దానివల్ల ఫ్యూచర్లో బెనిఫిట్ ఉంటుందా లేదా, ఫ్యూచర్లో బెనిఫిట్ ఉంటుందా లేదమ్మా, ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ ఉంటుందా. సో ఆబ్వియస్లీ యూ నీడ్ టు యాడ్ ఇట్ టు ద వాల్యూ ఆఫ్ అసెట్, అంతేనా కదా. లేదు, ఒక అసెట్కి మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్ ఇన్కర్ అయ్యారు, సో మెయింటెనెన్స్ ఎక్స్పెన్స్ ఏమన్నా వాల్యూ యాడెడ్ అవుతుందా అసెట్కి, అంటే దానివల్ల ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ ఇవన్నీ ఉంటాయా, ఉండవు. జనరల్ మెయింటెనెన్స్ ఎక్స్పెన్స్ ఏం చేస్తాం, ఛార్జ్ టు P&L, అంతేనా కదా. చూడండి ఇక్కడ రిపేర్స్ అండ్ సర్వీసెస్, చూడండి అమ్మా సబ్సీక్వెంట్ కాస్ట్లు కొన్ని ఇన్కర్ అవుతూ ఉంటాం కదా, కొన్ని రిపేర్స్ అండ్ సర్వీసెస్ ఏం చేయాలమ్మా, ట్రాన్స్ఫర్ టు P&L, ట్రాన్స్ఫర్ టు P&L. నెక్స్ట్ మేజర్ ఇన్స్పెక్షన్స్ ఆర్ ఓవరాల్స్, సో రెనోవేషన్. సో జనరల్ ఏం చేస్తారు, సపోజ్ ఎగ్జాంపుల్ ఒక థియేటర్ తీసుకుంటే, థియేటర్ని ఏం చేస్తారంటే జనరల్గా 3 ఇయర్స్కో 4 ఇయర్స్కి ఒకసారి ఏం చేస్తారు, రెనోవేట్ చేస్తారు. ఓకేనా, సో నాట్ ఓన్లీ థియేటర్, ఏదైనా సరే ఏం చేస్తారమ్మా, కొన్ని ఇయర్స్కి ఏదైనా ఏం చేయాల్సిందే, రెనోవేట్ చేయాల్సిందే కదా, అవునా కదా. సో దాన్ని ఓవరాలింగ్ ఎక్స్పెన్సెస్ అంటారు. మరి రెనోవేట్ చేయడం వల్ల దానికి బెనిఫిట్ ఉంటుందా లేదా, దాన్ని మన ఫ్యూచర్లో యూస్ చేసుకోగలుగుతాం కదమ్మా, మోర్ దెన్ 1 ఇయర్. సో కాబట్టి ఈ మేజర్ ఇన్స్పెక్షన్ ఆర్ ఓవరాల్ ఛార్జెస్ని ఏం చేయాలమ్మా, ట్రాన్స్ఫర్ టు P&L, యాడెడ్ టు ద వాల్యూ ఆఫ్ అసెట్. ఏంటమ్మా, యాడెడ్ టు ద వాల్యూ ఆఫ్ అసెట్ అంటే నథింగ్ బట్ ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. రిపేర్స్ అండ్ సర్వీసెస్ ఇదే రెవెన్యూ ఎక్స్పెండిచర్, ట్రాన్స్ఫర్ టు P&L. సో మైనర్ ఇన్స్పెక్షన్స్ అయితే కనుక ట్రాన్స్ఫర్ టు P&L. మేజర్ ఇన్స్పెక్షన్ కాబట్టి ఏం చేయాలమ్మా, యాడెడ్ టు ద వాల్యూ ఆఫ్ అసెట్. నెక్స్ట్ రీప్లేస్మెంట్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ PPE. సో సమ్ టైమ్స్ మనం ఒక ఒక ఇంజన్లో అవ్వచ్చు, లేదంటే ఒక మెషినరీలో అవ్వచ్చు, మనం ఏం చేస్తుంటే ఒక పార్ట్ ఆఫ్ ద కాంపోనెంట్, ఒక పార్ట్ని మనం ఏం చేస్తామంటే దాన్ని తీసేసి వేరే పార్ట్ని తీసుకొస్తాం. ఎగ్జాంపుల్ బైక్ తీసుకుంటే కార్బొరేటర్ అంటాం, అవునా కదా. సో ఒక పార్ట్ని మీరు రీప్లేస్ చేసినప్పుడు దానివల్ల మనకి బెనిఫిట్ ఉంటుంది అంటే, ఓకేనా, దానివల్ల మనకి ఎన్హాన్స్మెంట్ ఉండాలి, దానివల్ల ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ ఉండాలి. సో అప్పుడు ఏం చేస్తాం, దాన్ని కూడా ఏం చేస్తాం మనం, ఎలక్ట్రిక్ చేస్తాం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏం చేయాలి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే సింపుల్ సార్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే అసెట్ వాల్యూకి యాడ్ చేయాలి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ట్రాన్స్ఫర్ టు P&L, అంతే. ఓకేనా, క్లియరా. ఇప్పుడు మీరు ఏదైనా ఒక క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటున్నాము అంటే డెఫినెట్లీ అది మనకి టూ పాయింట్స్ ఉన్నాయి కదమ్మా స్టార్టింగ్లో. ఒక అసెట్ని మీరు రికగ్నైజ్ చేయాలి అంటే 2 కండిషన్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ probable that future economic benefit will be flow to the entity, cost should be measured reliably. ఆ 2 కండిషన్స్ సాటిస్ఫై చేస్తేనే మీరు క్యాపిటలైజ్ చేయాలి, సింపుల్ అంతే కదా. మరి ఆ 2 కండిషన్స్ సాటిస్ఫై చేస్తేనే యూ నీడ్ టు క్యాపిటలైజ్, కెన్ క్యాపిటలైజ్, అదర్వైజ్ ట్రాన్స్ఫర్ టు P&L.
సింపుల్, ఎక్కువ డిస్కషన్ అవసరం లేదు దానికి. చూడండి, ఫస్ట్ మనం మాట్లాడేది ఏంటమ్మా, రిపేర్స్ అండ్ సర్వీసెస్ ట్రాన్స్ఫర్ టు పిఎన్లో. ఓకే, కమ్ టు మేజర్ ఇన్స్పెక్షన్స్ ఆర్ ఓవరాల్స్. చూడండి, క్యాపిటలైజ్ ద కాస్ట్ ఆఫ్ అ మేజర్ ఇన్స్పెక్షన్ ప్రొవైడెడ్ రికగ్నిషన్ క్రైటీరియా సాటిస్ఫైడ్. అంటే ఏంటండి, ఏంటంట, ఏం చేయాలంట, ఆ కాస్ట్ని మేజర్ ఇన్స్పెక్షన్ కోసం ఒక 5 lakhs ఇన్క్రయర్, ఆ 5 lakhs ఏం చేయాలంట, క్యాపిటలైజ్ చేయాలంట. క్యాపిటలైజ్ అంటే యాడెడ్ టు ద వాల్యూ ఆఫ్ అసెట్, యాడెడ్ టు ద వాల్యూ ఆఫ్ అసెట్ ప్రొవైడెడ్ రికగ్నిషన్ క్రైటీరియా సాటిస్ఫైడ్. రికగ్నిషన్ క్రైటీరియా ఎక్కడి నుంచి వచ్చింది, స్టార్టింగ్లో మాట్లాడాం కదా, 2 points. ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్, కాస్ట్ షుడ్ బి మెజర్డ్ రిలయబుల్లీ. ఆ 2 points సాటిస్ఫై చేస్తేనే క్యాపిటలైజ్ చేయడం. I think very clear about this. Let us discuss with an example. చూడండి, అది ఏంటమ్మా, ఇది షిప్పా, షిప్ కాకపోయినా షిప్ అనుకోండి, ఓకేనా. సో ఇట్ రిక్వైర్స్ ఓవరాలింగ్ అండ్ ఇన్స్పెక్షన్ ఫర్ ఎవ్రీ 5 years అంట. షిప్కి ఏంటంటే ఎవ్రీ 5 yearsకి ఖచ్చితంగా ఓవరాల్ ఎక్స్పెన్సెస్ ఇన్కర్ అవుతారు. సో రెనోవేషన్ కంపల్సరీ అంట. ఓకే, ఎవ్రీ 5 yearsకి చేయాల్సి అంట. ఇట్ రిక్వైర్స్ ఓవరాల్ అండ్ ఇన్స్పెక్షన్ ఎక్స్పెన్సెస్ ఫర్ ఎవ్రీ 5 years. సో ప్రతి 5 yearsకి ఒకసారి మీరు ఇన్స్పెక్ట్ చేయాల్సి ఉంటుంది, మేజర్ ఇన్స్పెక్షన్, అండ్ యూనిట్ ఇన్కర్ ద ఓవరాలింగ్ ఎక్స్పెన్సెస్. బాగానే ఉంది. సో ఎగ్జాంపుల్ చూడండి, అర్థమైపోద్ది. ఎగ్జాంపుల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఎగ్జాంపుల్ అర్థమైతేనే మనం నెక్స్ట్ 2 questions చేయగలుగుతాం, లేదంటే చేయలేం. సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి, మా కాస్ట్ ఆఫ్ ద షిప్ ఎంతమ్మా, 200 lakhs. కాస్ట్ ఆఫ్ ద షిప్ ఎంత, 200 lakhs. లైఫ్ ఎంతంటమ్మా, 20 years. 20 years. ఓవరాల్ కాస్ట్ ఎంతంట, 50 lakhs. ఓవరాల్ కాస్ట్ ఎంతమ్మా, 50 lakhs. సో ఇప్పుడు ఏం చేయాలంటే డెప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలంట. ఏం చేయాలంటండి, డెప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. యూజ్ యువర్ కామన్ సెన్స్, యూజ్ యువర్ కామన్ సెన్స్. సార్ 200 lakhs పెట్టి మీరు షిప్ని ఈరోజు మీరు పర్చేస్ చేస్తున్నారు, వాడు ఏమన్నాడంటే ఎవ్రీ 5 yearsకి మీరు 50 lakhs మళ్ళీ ఖర్చు పెట్టాలంట. అంటే దాని మీనింగ్ ఏంటి, ఇప్పుడు మనం కొన్నటువంటి 200 lakhsలో ఆ 50 lakhs పోర్షన్ ఉన్నట్టా కాదు, అవునా కాదు. సో అందుకే నేను సపరేట్ చేశాను. ఆ 50 lakhs అనేది ఏంటమ్మా, ఓవరాల్ కాంపోనెంట్, ఓవరాల్ ఎక్స్పెన్సెస్ కాంపోనెంట్. ఎంతమ్మా, 50 lakhs. బ్యాలెన్స్ మాత్రం అదర్ దాన్ ఓవరాల్, అంతేనే కదా. సార్ మీరు ఈరోజు కొంటున్నారు 200 lakhs పెట్టి, 5 years తర్వాత ఇంకొక 50 ఇంక్రీ అవుతారు. ఆ 50 ఇప్పుడు ఇందులో ఇంక్లూడ్ అయినట్టే కదా, ఇందులో ఇంక్లూడ్ అవ్వబట్టే 5 years వరకు అది వెళ్తుంది. ఐ మీన్ యూస్ చేసుకోగలుగుతున్నాం. మళ్ళీ 5 years తర్వాత ఏం చేయాలి, ఇంకో 50 lakhs ఇంక్రీ రావాలి, మళ్ళీ ఇంకొక 5 years వస్తుంది. మళ్ళీ ఇంకో 5 years తర్వాత ఏం చేయాలి, మళ్ళీ ఇంకో 50 lakhs ఇంక్రీ రావాలి, ఓవరాలింగ్ ఎక్స్పెన్సెస్. అదే చెప్తున్నాడు వాడు. సో అంటే మనం ఇప్పుడు పర్చేస్ చేసినటువంటి కాస్ట్ 200 lakhsలో ఓవరాలింగ్ కాంపోనెంట్ ఉన్నట్టే కదా, సో ఉన్నట్టే కదా. సో 50 lakhs is the overall component, balance 150 is the other than overall. అయితే మీకు ఏం చెప్పానంటే ఓవరాల్ ఎక్స్పెన్స్ కాంపోనెంట్ యొక్క లైఫ్ ఎంత అంటే ఏమని చెప్పాలి మీరు, జనరల్గా అసెట్ యొక్క లైఫ్ 20 years బాగానే ఉంది. మరి ఈ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ జనరల్గా మనం ఏం చేస్తాం, అసెట్ వాల్యూకి యాడ్ చేస్తాం, అసెట్ వాల్యూకి యాడ్ చేస్తాం. మరి అసెట్ వాల్యూకి యాడ్ చేస్తున్నాము అంటే డిప్రిషియేషన్ ఛార్జ్ చేయాలి కదా సార్, డిప్రిషియేషన్ ఛార్జ్ చేయాలా వద్దా, చేయాలి. మరి డిప్రిషియేషన్ ఛార్జ్ చేయాలంటే యూస్ఫుల్ లైఫ్ కూడా కావాలి కదా. క్వశ్చన్లో మనకి 20 years యూస్ఫుల్ లైఫ్ అన్నాడు. మరి ఈ ఓవరాల్ కాంపోనెంట్ కూడా 20 years లైఫ్ తీసుకుందామా, ఓవరాల్ కాంపోనెంట్ 20 years ఉంటుందా, 5 years కదా సార్ ఉండేది. మరి లైఫ్ ఎంత తీసుకుందాం, ఓవరాల్ కాంపోనెంట్కి 5 years మాత్రమే లైఫ్, అదర్ దాన్ ఓవరాల్కి ఎంతమ్మా, 20. సో బేస్డ్ ఆన్ దట్ యూ నీడ్ టు క్యాలిక్యులేట్ ద డెప్రిషియేషన్. ఎంత అవుద్దమ్మా, 50 lakhs by 5 ఎంత, 50 lakhs divided by 5, 10 lakhs. ఇక్కడ ఎంతమ్మా, 150 divided by 20, 7.5 lakhs. సో టోటల్ డిప్రిషియేషన్ ఎంత అవుద్ది, ఇది ఒక 10 lakhs, ఇది ఒక 7.5, టోటల్ 17.5 lakhs is the depreciation per annum. సార్ ఇందులో డౌట్స్ ఉన్నాయా, ఓకేనమ్మా.
ఈ ఎగ్జాంపుల్లో డౌట్స్ చెప్పండి అమ్మ. డౌట్ ఓకేనా? ఓకేనా మా ఆన్లైన్ వాళ్ళు ఈ ఆడిట్ క్లాస్ ఆప్షన్ ఉంటే అందరూ జాయిన్ అవ్వడం మన చిన్న లెగలేకపోతున్నారమ్మా. ఓకే ఓకేనా చూడమ్మా. డెప్రిషియేషన్ అందుకే క్లారిటీ ఉంది కదా. సో డెప్రిషియేషన్ ఎంతమ్మా, ఎంత వచ్చింది మనకి 17.5 దేనా. సో 17.5 అనేది పర్ ఇయర్కి. మరి 5 years తర్వాత అసెట్ యొక్క క్యారింగ్ వాల్యూ ఎంత ఉంటుంది 5 years తర్వాత? 17.5 into 5 అంతే కదా. ఎవ్రీ ఇయర్కి 17.5 కాబట్టి 5 yearsకి ఎంత అవుద్ది 87.5. ద క్యారింగ్ అమౌంట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద 5th year ఈస్ హౌ మచ్ అమ్మా? కాస్ట్ మైనస్ టోటల్ డెప్రిషియేషన్ ఎంత? 17.5 into 5 87.5 కదా. సో ద బ్యాలెన్స్ ఎంతమ్మా? 112.5. దట్స్ ద క్యారింగ్ అమౌంట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద 5th year. ఇది సింపుల్ ఎగ్జాంపుల్. I think everyone clear about this. Okay na. Overall expenses ఏం చేయాలి? Added to the value of asset. Nothing but it's a capital expenditure. Okay na. So overall expenses అనేవి every 5 years ఒకసారి మీరు ఇన్కర్ అవుతారు కాబట్టి దాని లైఫ్ ఎంత అవుద్ది? దాని లైఫ్ ఎంత? 5 years. సో లైఫ్ని జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేసుకో. ఓకేనా? క్లియర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, రీప్లేస్మెంట్ ఆఫ్ అ పార్ట్స్ ఆఫ్ అ పీపీఈ. రీప్లేస్మెంట్ ఆఫ్ అ పార్ట్స్ ఆఫ్ అ పీపీఈ. సో చూడండి ఇక్కడ ఒక మెషిన్ ఉంది, మెషిన్లో ఒక పార్ట్ ఉందమ్మా. ఆ పార్ట్ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇంజన్ పార్ట్ని రీప్లేస్ చేస్తాను. ఏం చేస్తానంటమ్మా? రీప్లేస్ చేస్తాను. అమ్మ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ అందరూ క్లియర్ ఉన్నారు? ఓకేనా. నెక్స్ట్ రీప్లేస్మెంట్ ఆఫ్ అ పార్ట్ ఆఫ్ అ పీపీఈ. సో చూడండి, జాగ్రత్త చూడండి. రీప్లేస్ ద ఇంజన్ పార్ట్ ఆఫ్ మెషిన్. ఇంజన్ పార్ట్ని ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే రీప్లేస్ చేస్తున్నా. ట్రీట్మెంట్ ఏంటి మరి? కామన్ సెన్స్ యూస్ చేయండి. కామన్ సెన్స్. ఇప్పుడు ఇదొక మెషిన్. ఈ పార్ట్ని ఏం చేస్తున్నాం అంటే ఏం చేస్తామమ్మా? రీప్లేస్ చేస్తున్నాం. రీప్లేస్ అంటే ఇప్పుడు న్యూ పార్ట్ వస్తుంది కదా. న్యూ పార్ట్ని మీరు పర్చేస్ చేస్తారా? సో దానికి కాస్ట్ అవుతుంది కదా. సో మరి దాన్ని ఏం చేయాలి? మీరు రికగ్నైజ్ చేసుకోవాలి లేదా? అవునా కదా. సో అంటే ఏం చేద్దాం? రికగ్నైజ్ ఎట్ కాస్ట్. చూడమ్మా, న్యూ పార్ట్ రికగ్నైజ్డ్ ఎట్ కాస్ట్ క్యాపిటలైజ్డ్ ప్రొవైడెడ్ రికగ్నిషన్ క్రైటీరియా మెట్. రికగ్నిషన్ క్రైటీరియా, ఆర్సీ అంటే రికగ్నిషన్ క్రైటీరియా. ఓకే, రామ్ చరణ్ కాదు, రికగ్నిషన్ క్రైటీరియా. సో అది కనుక మీట్ అయితే ఏం చేయాలి? మీరు క్యాపిటలైజ్ చేయాలి. సో ఆ పార్ట్ వల్ల మనకి బెనిఫిట్ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ ఏంటమ్మా? బెనిఫిట్ ఉంటుంది కాబట్టి ఏం చేయాలి? క్యాపిటలైజ్. What ma? Give some examples and case studies. Yeah, examples also there. చూడండి సింపుల్ అక్కడ ఏమనండి మీకు. సో దిస్ ఈజ్ ద మెషిన్. సో మెషిన్లో ఈ పార్ట్ని మనం ఏం చేస్తాం అంటే ఇప్పుడు రీప్లేస్ చేస్తాం. అంతేనా? ఏం చేస్తామమ్మా? రీప్లేస్. సో సపోజ్ ఎగ్జాంపుల్ ఈ పార్ట్ యొక్క కాస్ట్ ఎంత అంటే ఒక 5 lakhs అనుకుంది. న్యూ పార్ట్ యొక్క కాస్ట్ ఎంతమ్మా? 5 lakhs. ఓకేనా. ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన పార్ట్ ఉంటుంది కదా, ఓల్డ్ పార్ట్. అవునా కదా. ఎగ్జిస్టెడ్ పార్ట్ ఉంటుంది. అమ్మా డౌట్స్ అడగండి, అయిపోయిన తర్వాత డౌట్స్ అడగండి. రీసౌండ్ వస్తుంది. చూడండి, ఈ పార్ట్ యొక్క ఒక న్యూ పార్ట్ తీసుకున్నాం, దానికి కాస్ట్ ఎంత? 5 lakhs. మరి ఆల్రెడీ ఓల్డ్ కాంపోనెంట్ ఉంటుంది కదా. మరి ఓల్డ్ కాంపోనెంట్ ఏం చేస్తాం మనం ఇప్పుడు? తీసేస్తాం. ఆ మెషిన్ నుంచి తీసేస్తాం కదా. అంటే మెషిన్ నుంచి తీసేస్తాం, దాని మీనింగ్ ఏంటి? రికగ్నైజ్ చేస్తున్నట్ట, డీరికగ్నైజ్ చేస్తున్నట్ట? డీరికగ్నైజ్ చేస్తున్నట్టు. అంతే కదా. మన బుక్స్ నుంచి తీసేయాలి వద్ద వాల్యూని, అంతేనే కదమ్మా. సో అంటే మీరు ఏం చేయాలంటే సింపుల్గా న్యూ కాంపోనెంట్ని రికగ్నైజ్ చేయాలి,
ఓల్డ్ కాంపోనెంట్ని రికగ్నైజ్ చేయాలి. ఇది కంక్లూషన్ పాయింట్, అంతేనే కదా. రికగ్నైజ్ అంటే ఏం చేయాలి, అసెట్ వాల్యూకి యాడ్ చేయాలి. రికగ్నైజ్ అంటే ఏం చేయాలి, అసెట్ వాల్యూ నుంచి మైనస్ చేయాలి. అంతే కదా మరి, అంతే కదమ్మా. సో ఓవరాల్గా కాస్ట్ ఒక 15 lakhs అనుకుంటే దీని టోటల్ వాల్యూ, దీని నుంచి ఏం చేయాలి మీరు ఇప్పుడు, ఈ 5 lakhsని యాడ్ చేసుకోవాలి. ఈ 15 lakhsలో ఈ ఓల్డ్ కాంపోనెంట్ యొక్క కాస్ట్ కూడా ఉంటుంది, అవునా కదా. ఈ 15 lakhsలో ఈ ఓల్డ్ కాంపోనెంట్ కాస్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి, న్యూ కాంపోనెంట్ యాడ్ చేస్తున్నాం కాబట్టి దాని యొక్క కాస్ట్ని యాడ్ చేసుకోవాలి. అయిపోయింది, ఇక్కడితో అయిపోయింది అంటే లేదు సార్, ఈ 15లో మరి ఓల్డ్ కాంపోనెంట్ కాస్ట్ కూడా ఉంది కదా, మరి దాన్ని ఏం చేయాలి, మైనస్ చేయాలి. కాస్ట్ మైనస్ చేస్తారా, క్యారింగ్ అమౌంట్ మైనస్ చేస్తారా, చెప్పండి అమ్మా. ఈ 15 క్యారింగ్ అమౌంట్ మైనస్ చేయాలి. ఎందుకని, మనం 2 years 3 years 4 years యూస్ చేసి ఉంటాం. మరి యూస్ చేసినప్పుడు దానిపైన డిప్రిషియేషన్ ఛార్జ్ చేసి ఉంటాం కదా, దానిపైన ఎంతో కొంత డిప్రిషియేషన్ అయ్యే ఉంటుంది కదా. సో ఆ డిప్రిషియేషన్ అయిపోగా బ్యాలెన్స్ అమౌంట్ ఎంతైతే ఉంటుందో క్యారింగ్ అమౌంట్, ఆ క్యారింగ్ అమౌంట్ని మాత్రమే మనం ఏం చేయాలమ్మా, మైనస్ చేయాలి. ఓల్డ్ కాంపోనెంట్ యొక్క క్యారింగ్ అమౌంట్ ఏం చేయాలి, మైనస్ చేయాలి. న్యూ కాంపోనెంట్ యొక్క కాస్ట్ ఏం చేయాలి, యాడ్ చేయాలి. అప్పుడు మనకి దాని యొక్క టోటల్ వాల్యూ వస్తుంది. మీకు అర్థమైందా, సింపుల్. దీని నుంచి కంక్లూజన్ పాయింట్ ఏంటంటే, న్యూ కాంపోనెంట్ ఏదైతే మీరు రీప్లేస్ చేస్తున్నారో దాని యొక్క కాస్ట్ వాల్యూని అసెట్ వాల్యూకి యాడ్ చేయాలి. ఓల్డ్ కాంపోనెంట్ ఏం చేయాలి, ఓల్డ్ కాంపోనెంట్ ఏం చేయాలి, దాని నుంచి ఏం చేయాలమ్మా, మైనస్ చేసుకో. ఎందుకని మైనస్ చేయాలి, అసెట్లో ఉండదు కదా, ఇంకా ఈ మిషన్లో ఈ ఓల్డ్ పార్ట్ ఉండదు కాబట్టి ఏం చేయాలి, దాని యొక్క క్యారింగ్ అమౌంట్ ఏం చేయాలి, మైనస్ చేసుకో, అంతే. ఇది సింపుల్గా రీప్లేస్మెంట్ ఆఫ్ అ పార్ట్స్ ఆఫ్ అ పీపీ. ఈ రెండు వెరీ ఇంపార్టెంట్. ఎందుకు చెప్పాను సార్ అంటే, చూడండి ఇక్కడ, న్యూ పార్ట్ రికగ్నైజ్డ్ అట్ ఎ కాస్ట్, ఓల్డ్ పార్ట్ రికగ్నైజ్డ్ అట్ ఎ క్యారింగ్ అమౌంట్. చాలా క్లియర్గా ఉందమ్మా, థియరీలో ఇబ్బంది లేదు మీకు అసలు, ఓకేనా. నోట్స్ ఎలాగో షేర్ చేస్తారు కాబట్టి ఇబ్బంది లేదు, బట్ రాసుకుంటే రాసుకోండి మీ ఇష్టం, ఓకేనా. రన్నింగ్ నోట్స్ ఉంటే వెళ్ళండి. ఇందులో డౌట్స్, ఎందుకంటే ఇప్పుడు మనం చేయబోయే క్వశ్చన్కి దీనికి సంబంధం ఉంది. ఇప్పుడు మనం క్వశ్చన్ చేయాలి, క్వశ్చన్ నెంబర్ 2 చేయాలి. ఇప్పుడు మనం అది చేయాలి అంటే ఇది తెలియాలి. సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ కూడా దీని మీద ఉంది, థర్డ్ క్వశ్చన్ కూడా దీని మీద. రెడీయా, చేద్దామా క్వశ్చన్, ఓకేనా. ఓకే, సో మేజర్ ఇన్స్పెక్షన్ and overhauling expenses, replacement of a parts of a PP, so both should be capitalized. అయితే ఏంటమ్మా, ఓవరాల్ ఎక్స్పెన్సెస్లో ఏమి ఇంక్లూడ్ అయి ఉంటుంది, సారీ టోటల్ కాస్ట్లో ఓవరాల్ కాంపోనెంట్ కూడా ఉంటుంది. దానికి సపరేట్గా మీరు ఏం చేయాలి, డెప్రిషియేషన్ ఛార్జ్ చేయాలి. అదొకటే స్పెషల్ పాయింట్ ఇక్కడ, అంతే కదా. ఇక్కడ ఇది స్పెషల్ పాయింట్. ఇక్కడ ఏంటమ్మా, న్యూ పార్ట్ని కాస్ట్ దగ్గర యాడ్ చేస్తాం, ఓల్డ్ పార్ట్ యొక్క కాస్ట్ కూడా ఇస్తాడు, ఓల్డ్ పార్ట్ క్యారింగ్ అమౌంట్ ఇస్తాడు. ఒక్కొక్కసారి మనం ఏది తీసుకోవాలి, క్యారింగ్ అమౌంట్ తీసుకోవాలి. ఎంసీక్యూకి ఇంపార్టెంట్ అమ్మ ఈ క్వశ్చన్ అనేది, ఈ పాయింట్ అనేది ఎంసీక్యూకి వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లియర్, ఓకే. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అర్థమైందా, రీప్లేస్మెంట్ ఆఫ్ అ కాస్ట్. డౌట్ ఏం లేదు కదా, ఓకే. చూడండి, వెరీ ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్. P Limited has incurred the following transactions in respect of acquiring a plant is exchange of an old plant. సో ఏంటంట, ఒక ప్లాంట్ అక్వైర్ చేస్తున్నాం, ఓల్డ్ ప్లాంట్తో ఎక్స్చేంజ్ చేస్తూ ఈ ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్ వాడు ఇన్కర్ అయ్యాడు. వెరీ ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా వినండి అమ్మా, జాగ్రత్తగా వినండి. The old site was dismantled at a cost of rupees 8,000. ఏంటంటమ్మా, ఓల్డ్ సైట్ వాస్ డిస్మాంటిల్డ్ అట్ ఏ కాస్ట్ ఆఫ్ rupees 8,000. నో ఎస్టిమేటెడ్ డిస్మాంట్లింగ్ కాస్ట్ వాస్ క్యాపిటలైజ్డ్ ఫర్ ద ఓల్డ్ ప్లాంట్.
సారీ ఓల్డ్ ప్లాంట్ అని చేంజ్ చేసుకున్నది కూడా ఓల్డ్ ప్లాంట్. స్క్రాప్ ఫ్రమ్ ద ఓల్డ్ సైట్ సోల్డ్ ఎట్ 1000 రూపీస్. సో వెరీ ఇంపార్టెంట్ దీని ట్రీట్మెంట్. చూడండి సార్, జనరల్గా డిస్మాంట్లింగ్ కాస్ట్ ఎప్పుడు ఇన్కర్ అవుతారు? ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ ద అసెట్. అంతేనా? ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ ద అసెట్. దాన్ని ఏం చేయాలి? కాకపోతే అసెట్ని ఎప్పుడైతే మీరు పర్చేస్ చేస్తారో ఆ రోజే దాని యొక్క ప్రజెంట్ వాల్యూ మీరు ఏం చేయాల్సి ఉంటుంది? అసెట్ యొక్క కాస్ట్కి యాడ్ చేస్తారు. నిన్న చేసాం కదా, ప్రజెంట్ వాల్యూ ఆఫ్ డిస్మాంట్లింగ్ కాస్ట్ అని చెప్పి యాడ్ చేసామా లేదా? ప్రజెంట్ వాల్యూ ఆఫ్ డిస్మాంట్లింగ్ కాస్ట్ అని యాడ్ చేసామా లేదా? ఎస్. అయితే వాడు ఏమన్నాడు అని చూడమ్మా, ఆ డిస్మాంట్లింగ్ కాస్ట్ 8000 రూపీస్ అంట. అయితే డిస్మాంట్లింగ్ కాస్ట్ అంట క్యాప్లెస్ చేయలేదంట. క్యాప్లెస్ అంటే ఏంటి? అసెట్ వాల్యూకి యాడ్ చేయాలి కదా స్టార్టింగ్లోనే, అది చేయలేదంట. నో ఎస్టిమేటెడ్ డిస్మాంట్లింగ్ కాస్ట్ వాస్ క్యాప్లైజ్డ్ ఫర్ ద ఓల్డ్ ప్లాంట్. సో దాని నుంచి వచ్చే స్క్రాప్ వాల్యూ ఎంత అంటమ్మా? సేల్ చేస్తే 1000 రూపీస్ అంట. మరి ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి? మీకు అర్థమైన దాన్ని బట్టి వాడు జనరల్గా ఏం చేయాలి? ఆ వాల్యూని యాడ్ చేసుకోవాలి, అసెట్ వాల్యూకి యాడ్ చేయాలి. వాడు ఏమన్నాడు ఇక్కడ? యాడ్ చేశాడా చేయలేదా? చేయలేదంట. ఏం చేద్దాం? ఏం చేయాలి? ఇప్పుడు యాడ్ చేయండి. ఇప్పుడు ఇన్కర్ అవుతున్నారు కదా, సో ఓల్డ్ సైడ్ ఇప్పుడు ఓల్డ్ వెళ్ళిపోతుంది ఆల్రెడీ మన దగ్గర నుంచి, అవును కదా? సో దానికోసం ఇప్పుడు ఏంటి? డిస్మాంట్లింగ్ కాస్ట్ మనకి ఇన్కర్ అవ్వాల్సి ఉంది. ఎంతమ్మా? 8000. సో డిస్మాంట్లింగ్ కాస్ట్ కాబట్టి ఏం చేయాలమ్మా? ఇప్పుడు అసెట్ వాల్యూకి యాడ్ చేయాలా వద్దా? అంటే అసెట్ అకౌంట్ ఏం చేయాలి? డెబిట్ చేయాలి. అంటే ఓల్డ్ ప్లాంట్ అకౌంట్ డెబిట్ టు జనరల్గా అయితే స్టార్టింగ్ ఇయర్లో ఏం రాసేవాళ్ళం? లైబిలిటీ ఫర్ డిస్మాంట్లింగ్ ఎక్స్పెన్సెస్ అని రాసేవాళ్ళు, అవునా కదా? లేదా డిస్మాంట్లింగ్ కాస్ట్ అని రాసేవాళ్ళు, లేదా ప్రొవిజన్ ఫర్ డిస్మాంట్లింగ్ కాస్ట్ అని రాసాం నిన్న క్వశ్చన్లో కూడా. మరి ఇప్పుడు ఏం రాయాలి? టు క్యాష్. ఎందుకంటే ఇప్పుడు పే చేస్తాం కదా, డిస్మాంట్లింగ్ కాస్ట్ ఇప్పుడు పే చేస్తాం కదా, అవునా కదా? సో కాబట్టి ఎంట్రీ ఏం రాస్తామా? ఓల్డ్ ప్లాంట్ టు క్యాష్. అర్థమైంది? ఓల్డ్ ప్లాంట్ ఎందుకు డెబిట్ చేసా? అమ్మ వాడు ఇంతకుముందు డెబిట్ చేయలేదు అంటే అసెట్ వాల్యూకి యాడ్ చేయలేదంటే మీనింగ్ డెబిట్ చేయనట్టే కదా. అసెట్ని తక్కువ వాల్యూ డెబిట్ చేసి ఉంటాడు. ఈ 8000 వాల్యూ వాడు యాడ్ చేయలేదు అసెట్ వాల్యూకి. ఇప్పుడు ఏం చేయాలి? అసెట్ వాల్యూకి యాడ్ చేయండి, అసెట్ వాల్యూకి యాడ్ చేయండి. సో దాని నుంచి వచ్చే స్క్రాప్ ఎంతమ్మా? 1000 రూపీస్. సో దాన్ని సేల్ చేస్తున్నా మనకి క్యాష్ వస్తుంది. సో క్యాష్ టు పీపీఈ, క్యాష్ టు ఓల్డ్ ప్లాంట్ 1000 రూపీస్. అంతేనే కదా? క్లియరే కదమ్మా? మీకు అర్థమైందా ఫస్ట్ పాయింట్? అమ్మ ఫస్ట్ పాయింట్ క్లియర్. ఇంకొకసారి చెప్తున్నానండి అమ్మా, డిస్మాంట్లింగ్ కాస్ట్ అనేది మనం ఇయర్ ఎండింగ్ ఇన్కర్ అవుతాం. ఐ మీన్ లైఫ్ ఆఫ్ ద అసెట్ లైఫ్ అయిపోయిన తర్వాత మనం ఈ డిస్మాంట్లింగ్ కాస్ట్ అనేది ఇన్కర్ అవుతాం. అయితే అసెట్ని ఎప్పుడైతే పర్చేస్ చేస్తామో అప్పుడు ఈ డిస్మాంట్లింగ్ కాస్ట్ని ఏం చేయాలి? మీరు అసెట్ యొక్క కాస్ట్కి యాడ్ చేసుకోవాలి. అంతేనే కదా? అసెట్ యొక్క కాస్ట్కి యాడ్ చేసుకోవాలి. కానీ వాడు చేశాడంట? చేయలేదంట. నో ఎస్టిమేటెడ్ డిస్మాంట్లింగ్ కాస్ట్ వాస్ క్యాపిటలైజ్డ్ ఫర్ ద ఓల్డ్ ప్లాంట్. ఏం చేద్దాం? ఇప్పుడు చేద్దాం. ఓకే, చూద్దాం క్వశ్చన్. నెక్స్ట్, న్యూ సైట్ కన్స్ట్రక్ట్ at a cost of rupees 48,000. ఓకే, the supplier of the new plant agreed to take away the old plant at a fair value of 1,26,000. ఏంటమ్మా? 1,26,000. ఏంటంటే అది సప్లైర్ అంట. నేను న్యూ ప్లాంట్ పర్చేస్ చేస్తున్నా కదా, న్యూ ప్లాంట్ నేను పర్చేస్ చేస్తున్నా, నాకు ఎవడో సప్లై చేస్తాడు కదా. వాడు ఏం చేస్తాడంటే ద సప్లైర్ ఆఫ్ ద న్యూ ప్లాంట్ అగ్రీడ్ టు టేక్ అవే ద ఓల్డ్ ప్లాంట్ అట్ ఎ ఫెయిర్ వాల్యూ ఆఫ్ 1,26,000. నా దగ్గర ఆల్రెడీ ఒక ఓల్డ్ ప్లాంట్ ఉంది కదా, అది ఇచ్చేసి న్యూ ప్లాంట్ తీసుకుంటున్నా. బట్ నా ఓల్డ్ ప్లాంట్ ఎక్కడ వాల్యూ చేస్తున్నాడంట? ఫెయిర్ వాల్యూ 1,26,000 దగ్గర వాల్యూ చేస్తున్నాడు. అంటే ఏమన్నాడు? అరే బాబు, నీ ఓల్డ్ ప్లాంట్ నేను తీసుకుంటా, దాన్ని 1,26,000 దగ్గర తీసుకుంటా అని చెప్పాడు. దాని వాల్యూ ఎంతైనా ఉండని, వాడు తీసుకునేది ఎంతంట? 1,26,000కి తీసుకుంటాడంట ఫెయిర్ వాల్యూ దగ్గర. కానీ కింద చూడండి, ఫోర్త్ పాయింట్లో ద క్యారింగ్ అమౌంట్ ఆఫ్ ద ఓల్డ్ ప్లాంట్ ఎంతంటమ్మా? 1,00,000 రూపీస్. అంటే ఓల్డ్ ప్లాంట్ యొక్క క్యారింగ్ అమౌంట్ 1,00,000 ఉంది, కానీ వాడు ఎంత తీసుకుంటున్నాడు? 1,26,000 తీసుకుంటున్నాడు. మనకు బెనిఫిటే కాదా? ఎస్, బెనిఫిట్. నెక్స్ట్, న్యూ ప్లాంట్ ప్రైస్ ఎంతమ్మా? 3,20,000. న్యూ ప్లాంట్ ప్రైస్ ఎంతమ్మా? 3,20,000.
Okay, next, the present value of estimated dismantling the site is 16,000. సో ఎస్టిమేటెడ్ డిస్మాంట్లింగ్ కాస్ట్ కూడా ఇచ్చాడమ్మా. సైట్ ఇది ఎంతమ్మా? 16,000, నథింగ్ బట్ న్యూ అన్నట్టు. నెక్స్ట్, వేజెస్ పేడ్ ఫర్ ఇన్స్టాలేషన్ ఆఫ్ ద ప్లాంట్ 4,000, ట్రయల్ రన్ కాస్ట్ 1,600, ఫ్రైట్ 8,000. నెక్స్ట్, జిఎస్టీ ఎట్ ద రేట్ ఆఫ్ 18%. నెక్స్ట్, సో అది ఆ పాయింట్ సింపుల్ పాయింట్, బేసిక్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ అండి, లాస్ అమౌంటింగ్ 40,000 ఫర్ లో కెపాసిటీ ఆఫ్ ద ప్లాంట్ ఆఫ్టర్ ఇన్స్టలేషన్. సో నేను థియరీ చెప్పినప్పుడు చెప్పా, కాస్ట్లో కొన్ని ఎక్స్పెన్సెస్ని మనం ఇంక్లూడ్ చేయకూడదు, కొన్ని కాస్ట్లు మనం కాస్ట్లు ఇంక్లూడ్ చేయకూడదు. ఎగ్జాంపుల్ ఏంటమ్మా? అడ్మినిస్ట్రేటివ్ అండ్ జనరల్ ఓవరేజ్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవరేజ్ అవ్వచ్చు, కాస్ట్ ఆఫ్ రీలొకేటింగ్ అవ్వచ్చు, లేదా ఇనీషియల్ ఆపరేటింగ్ లాసెస్ అని ఒక పాయింట్ చెప్పాను నిన్న. ఇనీషియల్ ఆపరేటింగ్ లాసెస్, సో లో కెపాసిటీ యూటిలైజేషన్ కూడా చెప్పాను. 10,000 యూనిట్స్ అయితే అది తక్కువ యూనిట్సే ప్రొడ్యూస్ చేస్తుంది. అక్కడ ఇనీషియల్గా మనకి ఆపరేటింగ్ లాస్ అనేది ఇన్కర్ అవుతుంది. ఆ లాస్ని మనం కాస్ట్లో ఇంక్లూడ్ చేయొచ్చా? చేయకూడదు. అంటే మీరు ఆ పాయింట్ ఏం చేయొచ్చు? ఇగ్నోర్ చేయొచ్చు. నెక్స్ట్, 10,000 వాస్ పెయిడ్ యాజ్ ద కాస్ట్ ఆఫ్ లాంచింగ్ ద ప్రొడక్ట్ టు బి ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ద ప్లాంట్. ఒక ప్రొడక్ట్ని లాంచ్ చేయడం కోసం, లాంచింగ్ అంటే ఇనీషియల్ ఇనాగరేషన్ ఎక్స్పెన్స్ లాగా, ఓపెనింగ్ ఫెసిలిటీ ఎక్స్పెన్స్, జస్ట్ ప్రమోషన్ కదా, అంతే, నథింగ్ బట్ ప్రమోషన్ ఎక్స్పెన్సెస్. ఏం చేయొచ్చు? కాస్ట్ యాడ్ చేద్దామా, ఇగ్నోర్ చేద్దామా? ఇగ్నోర్ చేయాలి. సో 10,000 వాస్ పేడ్ యాజ్ అ కాస్ట్ ఆఫ్ లాంచింగ్ ద ప్రొడక్ట్. సో ప్రొడక్ట్ని లాంచ్ చేయడం కోసం సో 10,000 ఎక్స్పెన్స్ ఇన్కర్ అయ్యాడంట. అది కాస్ట్ యాడ్ చేయొచ్చా? చేయకూడదు. ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఆ పాయింట్ కూడా. అంటే ఈ లాస్ట్ 2 పాయింట్స్ అనేవి కాస్ట్లు ఇంక్లూడ్ చేద్దామా వద్దా? చేయకూడదు, ఇగ్నోర్ చేసేయండి. మీరు ఇంకొక ఆప్షన్ కూడా ఉంది మనకి, జిఎస్టీని మీరు ఇగ్నోర్ చేసుకోవచ్చమ్మా. జిఎస్టీ క్యాలిక్యులేషన్స్ అన్ని చేయాల్సిన అవసరం లేదు మనకి బుక్లో. మీరు ఎగ్జామ్లో కూడా జిఎస్టీ క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఇగ్నోర్ డిప్రిషియేషన్ అని చెప్పి ఎజంప్షన్ తీసుకోవచ్చు. ఎజ్యూమ్ దట్ ఇగ్నోర్ ద డిప్రిషియేషన్. సింపుల్గా అయిపోద్ది. ఓకేనా? సో జిఎస్టీ గురించి మనం ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదు. సో యూ నీడ్ టు రైట్ ద అజంప్షన్. క్లియరా? సో క్వశ్చన్ చేద్దామమ్మా. రెడీయా? క్వశ్చన్ అందరికి అర్థమైనట్టేనా? ఓకే, చూడండి. ఇప్పుడు కామన్ సెన్స్ యూస్ చేయండి. మీరే చేయాలి, క్వశ్చన్ మీరే చేయాలి. ఇప్పుడు నాకేం కావాలంటే అసెట్ యొక్క కాస్ట్, టోటల్ అసెట్ యొక్క కాస్ట్ అమ్మ, సైట్ ప్లాంట్ ఓవరాల్గా కలిపి నాకు క్యాపిటలైజ్డ్ వాల్యూ కావాలి. అంటే ఏ ఎక్స్పెన్సెస్ని యాడ్ చేయాలి, ఏమేమి ఇగ్నోర్ చేయాలి మీకు ఆల్రెడీ తెలుసు కదా. సో ట్రై చేసి చెప్పండి అమ్మ. 1 minute టైం తీసుకోండి, 1 minute టైం తీసుకోండి, 1 minute టైం తీసుకోండి. జస్ట్ ట్రై చేయండి అంతే. సో మీకు తెలుసు వేరియస్ని యాడ్ చేసుకోవాలి. ఎందుకని? ఒక అసెట్ యొక్క అప్ టు ఇన్స్టాలేషన్ వరకు ఏవైతే ఎక్స్పెన్సెస్ మనం ఇంక్ర్ అవుతామో పర్చేస్ చేసిన దగ్గర నుంచి అవన్నీ అసెట్ యొక్క కాస్ట్కి యాడ్ చేసుకోవాలి. మీకు ఆల్రెడీ తెలుసు. సో వేజెస్ యాడ్ చేసుకోవాలి, ట్రయల్ రన్ కాస్ట్ యాడ్ చేసుకోవాలి, ఫ్రైట్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్, డిస్మాండ్లింగ్ సైట్ కాస్ట్ ఎంతమ్మా? 16,000, అది కూడా యాడ్ చేసుకోవాలి. జస్ట్ మీకు ఏం యాడ్ చేసుకోవాలో తెలిస్తే చాలు, చేసేయచ్చు, ప్రాబ్లం. నెక్స్ట్, న్యూ ప్లాంట్ ఎంత పెట్టి పర్చేస్ చేసాడంటమ్మా? 3,20,000 పెట్టి పర్చేస్ చేసాడు, బాగానే ఉంది. నెక్స్ట్, ఓల్డ్ ప్లాంట్కి మాత్రం నెక్స్ట్ ఇంకో సైట్ కూడా కొనడమ్మా. న్యూ సైట్ ఎంతకంట? 48,000. న్యూ సైట్ ఎంతమ్మా? 48,000. అవునా కదా? సో ఇక్కడ మనకి ప్రాబ్లం అంతా ఏంటంటే ఓల్డ్ సైట్ గురించి ప్రాబ్లం. ఓల్డ్ ప్లాంట్ ఉంది కదా, అది ప్రాబ్లం. ఆ ఒక్క పాయింట్ మనం క్లియర్గా చెప్పగలిగితే అయిపోయినట్టే క్వశ్చన్. ఓకేనా? క్లియరా? చూడమ్మా, మీకు ఫస్ట్ మనం ఇది ఫైండ్ అవుట్ చేద్దాం. క్యాలిక్యులేషన్ ఆఫ్ తీసుకున్నామా, నోట్ చేసుకోండి. క్యాలిక్యులేషన్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ అ న్యూ అసెట్, క్యాలిక్యులేషన్ ఆఫ్ అ కాస్ట్ ఆఫ్ అ న్యూ అసెట్, particulars amount, calculation of a cost of a new asset, particulars amount,
ఓకే, తీసుకున్నాము. ఇవన్నీ మీకు తెలిసినవే, ఇప్పటివరకు మనం మాట్లాడాం కదా. సో కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ సైట్ కాస్ట్ ఎంతమ్మా? న్యూ సైట్ కాస్ట్ ఎంత? న్యూ సైట్ కన్స్ట్రక్టెడ్ కాస్ట్ 48,000. ఏం యాడ్ చేయాలి మీకు ఆల్రెడీ తెలుసు, మీరు ఆల్రెడీ తీసేసుకోండి, ఆన్సర్ చూడాల్సిన అవసరంలా. న్యూ సైట్ కాస్ట్ ఎంత? 48,000 తీసుకోవాలి. నెక్స్ట్ న్యూ ప్లాంట్ ప్రైస్ ఎంత? 3,20,000 తీసుకోవాలి. ఏమేమి తీసుకోవాలి అవన్నీ తీసేసుకోండి. వేజెస్ తీసుకోండి. డిస్మాంట్లింగ్ కాస్ట్ తీసుకుంటారు, తీసుకోండి. ఫ్రైట్ తీసుకోండి, ట్రయల్ రన్ కాస్ట్ తీసుకోండి, అన్ని యాడ్ చేయండి. అవే తీసుకున్నాం మనం ఇక్కడ కూడా. కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ సైట్. సో న్యూ సైట్కి మీరు 48,000 పే చేశారు. న్యూ ప్లాంట్కి 3,20,000 కాస్ట్. నెక్స్ట్ దానికి సంబంధించి డిస్మాంట్లింగ్ కాస్ట్ ఎంత? 16,000. వేజెస్ అండ్ ట్రయల్ రన్ కాస్ట్ రెండు కలిపి 5,600. నెక్స్ట్ ఫ్రైట్ ఎంతమ్మా? ఫ్రైట్ 8,000. ఫ్రైట్ ఎంత? 8,000. జస్ట్ మీరు ఏం ఫైండ్ అవుట్ చేస్తారంటే ఓవరాల్గా కాస్ట్ ఎంత ఇన్కర్ అయ్యారు, క్యాపిటలైజ్డ్ కాస్ట్ ఎంత అని ఫైండ్ అవుట్ చేస్తున్నారు అంతే. టోటల్ చేయండి అమ్మా, టోటల్ చేయండి. 3,97,600. ఏంటమ్మా కాస్ట్ ఆఫ్ న్యూ పీపీ ఎంతమ్మా? 3,97,600. క్లియరా? ఇందులో డౌట్స్? మా డౌట్స్? ఓకేనా? సో క్వశ్చన్లో మనకి ఏమడిగాడంటే రికగ్నైజ్ ద అసెట్ వాల్యూ అండ్ పాస్ జర్నల్ ఎంట్రీస్. సో అసెట్ వాల్యూని మీరు రికగ్నైజ్ చేశారు, అసెట్ వాల్యూని రికగ్నైజ్ చేశారు. ఇప్పుడు మీరు ఏం చేయాలి సార్? జర్నల్ ఎంట్రీస్ పాస్ చేయాలి. ఒక జర్నల్ ఎంట్రీ పాస్ చేద్దామా? రెడీయా? ఇందులో ఏమైనా డిఫికల్టీ ఉందమ్మా? డిఫికల్టీ ఏమీ లేదు. ఓకేనా అమ్మ? డౌట్స్? అమ్మా శివ, పిన్ని ఎక్కడికి వెళ్ళింది? రూపా? అమ్మా డౌట్ చెప్పండి. ఇప్పుడు మనం ఏం చేసాం అసలు? అసెట్ యొక్క కాస్ట్ ఆఫ్ పీపీ కాస్ట్ ఎంతో ఫైండ్ అవుట్ చేసాం అంతే. ఓకే, ఒక సైట్ పర్చేస్ చేసా, ఒక ప్లాన్ పర్చేస్ చేసా, నెక్స్ట్ దానికి సంబంధించి వేజెస్ ఇన్కర్ అయ్యా, ట్రయల్ రన్ కాస్ట్ ఇన్కర్ అయ్యా, నెక్స్ట్ ఏంటమ్మా ఫ్రైట్ ఇన్కర్ అయ్యా, డిస్మాంట్లింగ్ కాస్ట్ ఇన్కర్ అయ్యా. జస్ట్ మనం నిన్న ప్రాబ్లం చేసాం కదా ఒకటి, సేమ్ అదే చేసాం ఇప్పటికి ప్రజెంట్ ఇప్పటివరకు, కానీ ఎంట్రీస్ ఏం రాయాలి. సో ఇప్పుడు మీరు ఎంట్రీస్ రాయాలి. రాయాలమ్మా. జర్నల్ ఎంట్రీస్ హెడ్డింగ్ తీసుకోండి. జర్నల్ ఎంట్రీస్ తీసుకోండి. ఆల్రెడీ మీకోసం ఆన్సర్స్ అన్ని రాసే ఉన్నాయి. ఓకేనా? జర్నల్ ఎంట్రీస్ ఫస్ట్ పాయింట్కి వచ్చేయండి. ఫస్ట్ పాయింట్ ఏంటమ్మా? ఓల్డ్ సైట్ వాస్ డిస్మాంటిల్డ్ అట్ ఏ కాస్ట్ ఆఫ్ 8,000 రూపీస్. సో ఏం చేద్దాం అమ్మా? 8,000ని చెప్పండి. వాడు ఏం చేశాడు అక్కడ? డిస్మాంటిలింగ్ కాస్ట్ని యాక్చువల్గా 8,000 అంట, దాన్ని క్యాపిటలైజ్ చేశాడంట, ప్రీవియస్గా చేయలేదు. ఇప్పుడు మీరు చేయాలి. ఎంట్రీ ఏమవుద్దమ్మా? ఓల్డ్ పీపీ టు క్యాష్. ఓకేనా? ఓల్డ్ పీపీ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ 8,000. ప్రజెంటేషన్ చూపిస్తాను, ఫస్ట్ ఎంట్రీస్ జస్ట్ నేర్చుకోండి అంతే. ఓల్డ్ పీపీ టు క్యాష్. నెక్స్ట్ ఏమైందంటమ్మా? స్క్రాప్ వాల్యూ, స్క్రాప్ ఫ్రమ్ ద ఓల్డ్ సైట్ ఎంతమ్మా? 1,000 రూపీస్ వస్తున్నాయంట దాన్ని సేల్ చేస్తే. సో అప్పుడు ఎంట్రీ ఏమవుద్ది? క్యాష్ అకౌంట్ డెబిట్ టు ఓల్డ్ పీపీ అమ్మా 1,000 కదా. సో మీరు సింపుల్గా చెక్ చేసుకోండి అమ్మా. ప్రజెంటేషన్ నీట్గా ఉండాలమ్మా, ఎగ్జామ్లో ప్రజెంటేషన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఫర్ రికగ్నైజింగ్ ద డిస్మాంట్లింగ్ కాస్ట్ ఆఫ్ ద ఓల్డ్ పీపీ ఎంతమ్మా? 8,000.
అంతేనే కదా 8,000 ఏనా. సో చూడమ్మా ఓల్డ్ పీపీ టు క్యాష్ 8,000. ఓకేనా, క్లియరా? నెక్స్ట్ ఫర్ సేల్ ఆఫ్ స్క్రాప్ ఆఫ్ ఓల్డ్ పీపీ ఎంతమ్మా 1,000 రూపీస్. సో క్యాష్ అకౌంట్ డెబిట్ టు ఓల్డ్ పీపీ, క్యాష్ అకౌంట్ డెబిట్ టు ఓల్డ్ పీపీ. సో ఇది స్టార్టింగ్ ఎంట్రీస్ రెండు రాస్తాం. సో అసలు మెయిన్ ఎంట్రీ రాయాలి కదా, ఒక అసెట్ని రికగ్నైజ్ చేశారు కదా, సో దాని ఎంట్రీ మెయిన్ మనకి. సో చూడమ్మా థర్డ్ ఎంట్రీ, దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎంట్రీ. ఇదే కరెక్ట్ ఎంట్రీ, ఇదే ఇదే మెయిన్ ఎంట్రీ అనమాట. ఇది రాంగ్ చేస్తే మళ్ళీ మార్క్స్ రావు, చూసుకోండి మరి జాగ్రత్త. ఇప్పుడు మనం మిషనరీని ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం, దాని యొక్క కాస్ట్ ఎంత వచ్చింది 3,97,600. అంతేనా, 3,97,600 ఇదేనా మీకు వచ్చింది, 3,97,600 వచ్చింది. చూడండి, సో మిషనరీ అకౌంట్ డెబిట్ టు అంటే అసెట్ అకౌంటే కదా, మిషనరీ అకౌంట్ డెబిట్ టు 3,97,600 బాగానే ఉంది. మరి 3,97,600 మీరు మొత్తం క్యాష్ పే చేస్తున్నారా? అంతే, అది ఎలా వస్తుంది అసలు మీకు? న్యూ అసెట్ ఓల్డ్ అసెట్ మీరు ఇస్తున్నారు కదా వాడికి, అవునా కదా. ఓల్డ్ పీపీ మీరు ఏం చేస్తున్నారు, వాడికి ఇస్తున్నారు. సో దాన్ని ఎక్స్చేంజ్ చేస్తున్నారు అంటే మీ దగ్గర నుంచి ఓల్డ్ పీపీ ఏమైపోవాలి, వెళ్ళిపోతుంది, అవునా కదా, వెళ్ళిపోద్దా లేదమ్మా? సో చూడమ్మా, అయితే క్వశ్చన్లో మీరు జాగ్రత్త చూస్తే క్వశ్చన్లో ఏమన్నాడంటే వెరీ ఇంపార్టెంట్ అమ్మ ఈ పాయింట్. ఇంతసేపు ఎందుకు స్ట్రెస్ చేస్తున్నాను అంటే మిస్ అవుతారు ఈ పాయింట్, అందుకే. థర్డ్ పాయింట్ చూడండి, సప్లయర్ అంట మన దగ్గర నుంచి ఓల్డ్ పీపీని 1,26,000 దగ్గర తీసుకెళ్ళిపోయాడు, 1,26,000 దగ్గర తీసుకెళ్ళిపోయాడు. కానీ దాని యొక్క యాక్చువల్గా క్యారింగ్ అమౌంట్ ఎంత ఉందమ్మా, 1 lakh ఉంది, అంతేనా కదా. దాని క్యారింగ్ అమౌంట్ ఎంత ఉంది, 1 lakh. అంటే 1 lakh ఉన్నదాన్ని 1,26,000కి తీసుకున్నాడు. అంటే మనకి బెనిఫిట్ ఎంత, యాక్చువల్గా బెనిఫిట్ ఎంత 26,000, అంతేనా. అయితే ఈ 1 lakh క్యారింగ్ అమౌంట్కి డిస్మాండ్లింగ్ కాస్ట్ 8,000 ఉంది కదా, దాన్ని యాడ్ చేసి ఉండడా కదా సార్. చేసి ఉంటే నేను ఎంట్రీ ఎందుకు రాస్తా, అంతే కదా. సో అంటే ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడ ఓల్డ్ పీపీ టు క్యాష్ అని చెప్పి 8,000 రాశాను కదా, అంటే 8,000 ఆల్రెడీ క్యారింగ్ అమౌంట్కి యాడ్ చేసలేదా? చేయలేదు సార్. అందుకే కదా వాడు చెప్పాడు క్లియర్గా, నో డిస్మాండ్లింగ్ కాస్ట్ హ్యాస్ బీన్ క్యాపిటలైజ్డ్ ఫర్ ద ఓల్డ్ ప్లాంట్. ఓల్డ్ ప్లాంట్కి ఈ డిస్మాండ్లింగ్ కాస్ట్ 8,000 కన్సిడర్ చేయలేదు, అంటే క్యాపిటలైజ్ చేయలేదు, యాడ్ చేయలేదు. అంటే మీరు ఇప్పుడు ఏం చేయాలి, ఈ 8,000 ఏం చేయాలి, 1 lakh 1 lakh క్యారింగ్ అమౌంట్ ఉంది కదా, సో 1 lakh క్యారింగ్ అమౌంట్కి 8,000 యాడ్ చేయాలి. మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది, స్క్రాప్ సేల్ చేస్తే 1,000 రూపీస్ పీపీ తగ్గిపోతుంది కదా, సో తగ్గిపోతుంది కాబట్టి 1,000 ఏం చేయాలి, మైనస్ చేయాలి, అంతేనా కదా. పీపీ పెరుగుతుంది కాబట్టి యాడ్ చేసాం, తగ్గుతుంది కాబట్టి మైనస్ చేసాం. ఎంతమ్మా, 1,07,000. వెరీ ఇంపార్టెంట్ సార్, ఈ ఒక్క పాయింట్ అర్థమైతే అయిపోయినట్టు. సార్ 1 lakh క్యారింగ్ అమౌంట్ ఉంది, ఓకేనా, 1 lakh క్యారింగ్ అమౌంట్ ఉంది, 8,000 పెట్టి డిస్మాండ్లింగ్ కాస్ట్ ఇంక్రీజ్ అయ్యారు, అది ఆల్రెడీ యాడ్ చేశారంటే చేయలేదు, సో కాబట్టి ఇప్పుడు యాడ్ చేశారు. సో దాన్ని స్క్రాప్ సేల్ చేస్తే ఎంత వచ్చిందంటే 1,000 రూపీస్ వచ్చిందంట, సో పీపీ తగ్గిపోద్ది కదా అప్పుడు, సో మైనస్ 1,000 రూపీస్. టోటల్ ఎంతమ్మా, 1,07,000. అంటే దాని మీనింగ్ ఏంటంటే 1,07,000 ఉన్నటువంటి దాన్ని వాడు ఎక్కడ యాక్సెప్ట్ చేశాడంట, సప్లయర్ అనేవాడు 1,26,000 దగ్గర యాక్సెప్ట్ చేశాడు. అంటే మనకి బెనిఫిట్ ఎంత అండి, బ్యాలెన్స్ ఎంత, బెనిఫిట్ 19,000. సో ట్రాన్స్ఫర్ టు బెనిఫిట్, ప్రాఫిట్ కాబట్టి ఏం చేస్తాం, P&Lకి పంపించుకుంటాం. అంటే మన దగ్గర నుంచి వెళ్ళిపోయేటువంటి ఓల్డ్ పీపీ యొక్క క్యారింగ్ అమౌంట్ ఎంత అవుద్ది ఇప్పుడు ఓవరాల్గా, 1,07,000, నాట్ 1 lakh. అర్థమైందా? ఎందుకంటే ఆ రెండు అడ్జస్ట్మెంట్లు జరగలేదు కాబట్టి ఇప్పుడు మీరు చేసిన తర్వాత అప్పుడు మనకి యాక్చువల్ క్యారింగ్ అమౌంట్ అనేది వస్తుంది. అందుకే 1,07,000 అయింది. సో అందుకే మీరు ఎంట్రీ ఏమవుతుంది, ఏమైనా సార్ ఎంట్రీలో టు ఓల్డ్ పీపీ 1,07,000, టు P&L 19,000 చేసుకోండి. చూడమ్మా, మిషనరీ అకౌంట్ డెబిట్ 3,97,600 రైట్, టు ఓల్డ్ పీపీ 1,07,000, టు P&L 19,000. వెరీ గుడ్, అంతా బాగానే ఉంది. క్వశ్చన్కి వచ్చేయండి.
ఇంకేముందంటే చూడండి, ప్రజెంట్ వాల్యూ ఆఫ్ డిస్మాంట్లింగ్ కాస్ట్ 16,000. ఈ 16,000 ఇప్పుడు పే చేస్తాడా వాడు, చేయడా? ఈ 16,000 ఇప్పుడు పే చేస్తారా, చేయరమ్మా? అమ్మ ఇప్పుడు పే చేస్తారు 16,000. ఈ అసెట్ న్యూ ప్లాంట్ యొక్క లైఫ్ అయిపోయిన తర్వాత కదా పే చేసేది, ఈరోజు పే చేయరు కదా. సో కాబట్టి ఏం క్రియేట్ చేయాలి మనం, లైబిలిటీ ఫర్ డిస్మాంట్లింగ్ కాస్ట్. ఎంత, 16,000. లైబిలిటీ ఫర్ డిస్మాంట్లింగ్ కాస్ట్ 16,000 అని చెప్పి క్రెడిట్ చేసుకోవాలి. నైస్. నెక్స్ట్ వేజెస్ పే చేసాడంట, ట్రయల్ రన్ కాస్ట్ పే చేసాడంట, ఫ్రైట్ పే చేసాడంట. ఎంతమ్మా, 4,000 1,600, 5,600 ప్లస్ 8,000 ఎంత. నెక్స్ట్ ఇంకేం పే చేసాడు చూడండి ఇక్కడ, న్యూ సైట్ కన్స్ట్రక్టెడ్ ఏ కాస్ట్. న్యూ సైట్ కూడా 48,000 పే చేసాడు. న్యూ సైట్కి 48,000 పే చేశాడు. సో మొత్తం టోటల్ ఏంటమ్మా, 48,000 ప్లస్ 16,000 ప్లస్, సో క్యాల్సి నేను కూడా తీసుకుంటా. ఎంతమ్మా, 48,000 ప్లస్ 5,600 ప్లస్ 8,000. ఎంతమ్మా, 61,600. అంతేనే కదా. సో అంత అమౌంట్ పే చేస్తాడంట. సో టు క్యాష్ అవర్ బ్యాంక్ 61,600. అంతేనే కదమ్మా. సో మరి ఇంకా బ్యాలెన్స్ ఏమైపోయిందో చూడండి, వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు అల్టిమేట్గా ఏంటి, పైన ఉన్నటువంటి 3,97,600 కింద టాలీ అవ్వాలి కదా. టాలీ అవ్వాలా లేదా, అవ్వాలి. చూడండి, సో మీరు ఏం చేస్తారంటే క్యాలిక్యులేటర్ తీసుకొని 3,97,000లో నుంచి 1,07,000 మైనస్ చేయండి ఫాస్ట్. ఈ క్వశ్చన్కి చాలా టైం ఎక్కువ పడుతుందమ్మా. 3,97,600 మైనస్ 1,07,000 మైనస్ 19,000 కూడా మైనస్ చేయాలి కదా, పిఎన్లు పంపించేసాం కదా బెనిఫిట్ని. మైనస్ 19,000 మైనస్ 61,600. అంతేనా? ఎంత వచ్చిందమ్మా మీకు పేమెంట్ టు క్యాష్ అవర్ బ్యాంక్, 61,600 మైనస్ డిస్మాండ్లింగ్ కాస్ట్ ఎంతమ్మా, లైబిలిటీ ఫర్ డిస్మాండ్లింగ్ కాస్ట్ 16,000. సో ఇది కూడా మైనస్ చేయండి. బ్యాలెన్స్ ఎంతో చెప్పండి అమ్మా ఎవ్రీబడి. అంతేనా, ఎంత వచ్చింది? ఓకే అమ్మా మీరు చెప్పండి అమ్మా, ఎంత వచ్చిందమ్మా బ్యాలెన్స్? బ్యాలెన్స్ ఎంత వచ్చింది? 3,97,000లో నుంచి 1,07,000 మైనస్ చేయాలి. ఓల్డ్ పీపీ వెళ్ళిపోతుంది కాబట్టి మనకి బ్యాలెన్సింగ్ ఫిగర్ కావాలంతే. నెక్స్ట్ 19,000 ప్రాఫిట్ తీసేయండి. నెక్స్ట్ 61,600 ఏంటి, క్యాష్ పే చేశాడు, డైరెక్ట్ క్యాష్ పే చేశాడు. టు క్యాష్ అవర్ బ్యాంక్ 61,600 మైనస్ చేసేయండి. నెక్స్ట్ లైబిలిటీ ఫర్ డిస్మాండ్లింగ్ కాస్ట్కి ఏం రాసాం, 16,000. ఇంతనమ్మా 16,000 రాసుకున్నాం ఎంట్రీలో. రాయడానికి అవ్వట్లేదు. ఓకే సారీ, 16,000 ఇక్కడేమో 61,600. సో బ్యాలెన్స్ ఎంత వచ్చింది చూడమ్మా, 1,94,000. అదేంటమ్మా వాడికి ఇంకా మనం పేమెంట్ చేయాల్సి ఉంది. పేమెంట్ చేశానని చెప్పలేదు కదా మొత్తం. సో సప్లయర్ అనేవాడు ఓల్డ్ పీపీని 1,26,000 దగ్గర యాక్సెప్ట్ చేసా అన్నాడు. అంతేనా కాదు? లేదు, సింపుల్ క్యాలిక్యులేషన్. న్యూ ప్లాంట్కి ఓల్డ్ ప్లాంట్ ఎక్స్చేంజ్ చేస్తున్నాం. న్యూ ప్లాంట్ కాస్ట్ ఎంత అన్నాడు, 3,20,000 అన్నాడు. 3,20,000 అంతేనే కదా. దాన్ని వాడు ఎక్కడ యాక్సెప్ట్ చేస్తున్నాడు, 1,26,000 దగ్గర యాక్సెప్ట్ చేస్తున్నాడు. సో అల్టిమేట్గా మళ్ళీ ఏ వాల్యూ వస్తుంది మీకు, 1,94 వస్తుంది. అంతేనే కదా. అంటే మిగిలిన అమౌంట్ ఏం చేయాలి మనం, వాడికి పేమెంట్ చేయాలి. సో టు సప్లయర్ అకౌంట్ 1,94,000. సింపుల్గా బ్యాలెన్సింగ్ ఫిగర్ తీసుకున్నా నో ఇష్యూ. ఎందుకంటే మిగిలినవన్నీ మనకు ఆల్రెడీ తెలిసిపోయినాయి కదా, అవునా కదా. ఓల్డ్ పీపీ వాల్యూ తెలిసింది, పిఎన్ఎల్ ప్రాఫిట్ ఎంత వచ్చిందో తెలిసింది, క్యాష్ ఎంత పే చేస్తున్నామో తెలిసింది, లైబిలిటీ ఫర్ డిస్మాండ్లింగ్ కాస్ట్ ఎంతో కూడా తెలుసు. మిగిలింది ఏంటమ్మా, టు సప్లయర్. సో వాడికి మనం పేమెంట్ చేయాలి, అంతే కదా. సో వెరీ ఇంపార్టెంట్ ఎంట్రీ, నోట్ చేసుకోండి అమ్మా.
నోట్ చేసుకోండి. నోట్స్ రాస్తున్నారు అసలు ఆన్లైన్ వాళ్ళు. సో మిషనరీ అకౌంట్ డెబిట్ టు ఓల్డ్ పీపీఈ అకౌంట్ డెబిట్ టు P&L టు సప్లయర్ టు లయబిలిటీ ఫర్ డిస్మాండ్లింగ్ కాస్ట్ టు క్యాష్. ఓకేనా? సో ఇది క్వశ్చన్ నెంబర్ 2. కూడా అయిపోయినాయి కదా. క్వశ్చన్ నెంబర్ 2 ఒకటే కొంచెం హెవీ అనిపించింది మనకి, ఐ మీన్ టైం ఎక్కువ తీసుకుంది అంతే. నెక్స్ట్ కమ్ టు క్వశ్చన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 3 చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసేద్దాం, డోంట్ వరీ అమ్మా. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 2 అందరికి ఓకే కదా? ఓకేనా? ఈ 2 ఎంట్రీస్ వెరీ ఇంపార్టెంట్ అంతే, అంతకుమించి ఏం లేదు అక్కడ. చూడండి థర్డ్ క్వశ్చన్ చూడండి, వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇందాక మాట్లాడాం కదా, ఇందాక ఎగ్జాంపుల్ అడిగారు ఎవరు, ఇన్స్పెక్షన్ అండ్ ఓవరాలింగ్ ఎక్స్పెన్సెస్ అని చెప్పి. సో అంతే సింపుల్, దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ ఇది. A Limited purchased an aircraft at a price of 66,300 crores that requires major inspection and overhauling for every 4 years. The estimated life of the aircraft is 15 years. Aircraft was purchased in 2015 and major inspection and overhauling made in 2019 at a cost of 100 crores. In 2020, A Limited further incurred repairs and maintenance in the engine to raise its capacity by 10% amounting to 70 crores. One own-out component in the wing was replaced in 2020 at a cost of 80 crores. The carrying amount of the old component was 30 crores. Scrap realized 12 crores. Fine amount of recognized as an expense and as an asset in 2019 and 20 and show the carrying amount. The aircraft residual life is 300. Simple sir, సింపుల్, వెరీ సింపుల్. సో ఎయిర్ క్రాఫ్ట్ పర్చేస్ చేశారంట, కాస్ట్ ఎంత అంటే 6,300 crores. సో ఫర్ ఎవ్రీ 4 yearsకి వీళ్ళు మేజర్ ఇన్స్పెక్షన్ అండ్ ఓవరాలింగ్ ఎక్స్పెన్సెస్ ఇన్కర్ అవుతున్నారంట ఫర్ ఎవ్రీ 4 years. అయితే ఎయిర్ క్రాఫ్ట్ యొక్క లైఫ్ ఎంతంట 15 years, అంతేనా? ఎయిర్ క్రాఫ్ట్ యొక్క లైఫ్ ఎంతమ్మా 15 years. సో ఎయిర్ క్రాఫ్ట్ని ఎప్పుడు పర్చేస్ చేశారంట 2015లో పర్చేస్ చేశారంట. ఈ ఇన్స్పెక్షన్ ఛార్జెస్ ఎప్పుడు ఇన్కర్ అవుతున్నారంట 2019లో. ఎంతంట అండి 100 crores. ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో వీడు ఏం చేస్తారంటే సమ్ టైమ్స్ ఈ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో సో మనం ఇందాక ఎగ్జాంపుల్ ఏం చెప్పాం, ఇనీషియల్గా ఏదైతే కాస్ట్ ఇన్కర్ అవుతామో అందులో ఓవరాల్ కాంపోనెంట్ కూడా ఉంటుంది అని చెప్పి మనం తీసుకున్నాం. ఓకేనా? సో సమ్ టైమ్స్ వీడు ఏం చేస్తారంటే అందులో ఓవరాల్ కాంపోనెంట్ లేదు అంటాడు. ఓకే, ఎగ్జాంప్షన్ తీసుకుంటాడు. అంటే ఏం చేస్తారంటే డైరెక్ట్గా 4th yearలో యాడ్ చేసుకుంటాడు అంతే. ఆల్రెడీ తీసుకున్నటువంటి కాస్ట్లో సపరేట్ చేయడవాడు. ఓకేనా? ఆల్రెడీ 6,300 crores మనం ఏమనుకుంటాం జనరల్గా అయితే 100 crores ఓవరాల్ కాంపోనెంట్ ఉంది అని చెప్పేసి అనుకుంటాం జనరల్గా మనం. ఓకేనా? సో వాడు కొన్నిటికి ఏం చేస్తానంటే ఎగ్జాంప్షన్ అందులో లేదని చెప్పి కూడా అనుకుంటాడు. ఇక్కడ ఏం చేస్తారో చూద్దాం. నెక్స్ట్ 2020లో రిపేర్స్ ఎక్స్పెన్సెస్ అంట. దానివల్ల ఏమైందంట, రిపేర్స్ అండ్ ఎక్స్పెన్స్ మెయింటెనెన్స్ అని చెప్పి మీరు పిఎన్లో పంపించకూడదు. వాడు క్లియర్గా చెప్పాడు ఇంజన్ కెపాసిటీ పెరిగిందంట. ఇన్ ద ఇంజన్ టు రైజ్ ఇట్స్ కెపాసిటీ బై 10%. సో కెపాసిటీ పెరిగింది కాబట్టి ఆ ఎక్స్పెన్సెస్ మీరు షుడ్ క్యాపిటలైజ్ దట్. ఎంతమ్మా 70 crores. వన్ ఓన్ అవుట్ కాంపోనెంట్ ద వింగ్ రీప్లేస్. సో మొత్తం పాయింట్స్ అన్ని కవర్ అయిపోయింది. రీప్లేస్మెంట్ అన్నాం కదా, సో రీప్లేస్మెంట్ పాయింట్ కూడా ఇక్కడే ఇచ్చాడు. సో న్యూ కాంపోనెంట్ యొక్క కాస్ట్ ఎంతంట 80 crores అంట. ఓల్డ్ కాంపోనెంట్ యొక్క కాస్ట్ క్యారింగ్ అమౌంట్ ఎంతంట 30 crores.
సో స్క్రాప్ రియలైజ్డ్ 12 crores. Find the amount to be recognized as an expense and ఓకే తీసుకోండి అమ్మా హెడ్డింగ్ తీసుకోండి క్యాలిక్యులేషన్ ఆఫ్ నోట్స్ ఎందుకంటే ప్రజెంటేషన్ సార్ క్యాలిక్యులేషన్ ఆఫ్ అమౌంట్ టు బి రికగ్నైజ్డ్ యాజ్ అన్ అసెట్ అండ్ ఎక్స్పెన్స్ క్లాస్లో మనం నోట్స్ రాయాలంటే చాలా టైం పట్టేస్తుంది ఓకే ఈ నోట్స్ మీకు కంప్లీట్గా షేర్ చేస్తాం కాబట్టి మీకు ప్రజెంటేషన్ చూసుకోవడానికి calculation of amount to be recognized as an asset and expense. తీసుకోండి particulars expense asset. Particulars expense asset. ఓకే సో ఓకే చూడమ్మా క్వశ్చన్లో మనకి కాస్ట్ ఎంతమ్మా కాస్ట్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ ఎంత తీసుకోండి మీరే కాస్ట్ ఆఫ్ ద ఎయిర్ క్రాఫ్ట్ 6,300 crores. ఎక్కడ తీసుకోవాలి ఎక్స్పెన్సా అసెటా ఎక్స్పెన్సా అసెటా అసెట్ అంతే కదా సో తీసుకోండి అమ్మా కాస్ట్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ 6,000 ఆల్ రూపీస్ ఇన్ క్రోర్స్ అని పైన తీసుకోండి అమ్మా కార్నర్లో సో మనం తీసుకొని ఉంటాం చూడండి సో కార్నర్లో రాయండి అమ్మా ఆల్ రూపీస్ ఇన్ క్రోర్స్ ఆల్ రూపీస్ ఇన్ క్రోర్స్ సో కాస్ట్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ ఎంతమ్మా 6,300. అయితే ఈ ఎయిర్ క్రాఫ్ట్ని ఎప్పుడు పర్చేస్ చేశాడంటే క్వశ్చన్లో చెప్పాడు 2015లో పర్చేస్ చేశాడు 2015లో పర్చేస్ చేశాడు అంతేనా కదా ఓకే చూడండి మరి ఎప్పటివరకు మనం డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలని మనకి ఎలా తెలుస్తుంది సో వీడు 2019లో ఇన్కర్ అయ్యాడంట 2019లో వాడు ఏం చేశాడమ్మా ఇన్స్పెక్షన్ ఛార్జెస్ ఇన్కర్ అయ్యాడు మేజర్ ఇన్స్పెక్షన్ ఎంత 100 crores. కొన్నది ఎప్పుడు మనం 2015లో సో 15, 16, 17, 18 అంతేనే కదమ్మా సో మళ్ళీ ఏం చేస్తున్నాడు వీడు 19th అంటే 2019లో ఏం చేస్తాడమ్మా ఓవరాలింగ్ ఎక్స్పెన్సెస్ ఇన్కర్ అవుతున్నాడు అంటే ఎన్ని ఇయర్స్ అమ్మ డెప్రిషియేషన్ మీరు ఛార్జ్ చేయాల్సింది డెప్రిషియేషన్ 2015 నుంచి 18 వరకు డెప్రిషియేషన్ ఛార్జ్ చేయాలి 15 నుంచి 18 వరకు డెప్రిషియేషన్ ఛార్జ్ చేయాలి 4 years కదా సో అయితే క్వశ్చన్లో మనకి స్క్రాప్ వాల్యూ లాస్ట్లో చెప్పాడు ఎంత అంటే స్క్రాప్ వాల్యూ 300 ఇస్ ద స్క్రాప్ వాల్యూ సో స్క్రాప్ వాల్యూ ఇచ్చినప్పుడు డెప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయడం మీకు తెలుసు కదా కాస్ట్ మైనస్ స్క్రాప్ వాల్యూ డివైడెడ్ బై యూస్ఫుల్ లైఫ్ తీసుకుంటాం 4 years సారీ టోటల్ ఇయర్స్ ఎంత 15 టోటల్ 15 years కదమ్మా సో 15 20 సో 15 years అయితే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు సార్ ఇందులో మరి ఓవరాల్ కాంపోనెంట్ ఇంక్లూడ్ అయిందా అదే మనం తీసుకున్న ఎగ్జాంపుల్ ఏంటి మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో ఏం తీసుకున్నాం 200లో 50 ఏమో ఓవరాల్ కాంపోనెంట్ 150 ఏమో ఏంటమ్మా అదర్ దాన్ ఓవరాల్ అని చెప్పి తీసుకున్నాం అవునా కదా సో వీడేంటంటే ఎగ్జామ్షన్ వీడేంటంటే సో కొన్నప్పుడేం అనుకోలేదు వీడు సో తర్వాత ఏం చెప్పాడంటే 2019లో వీడు ఇన్కర్ అయ్యాడంట ఇది ఇన్స్పెక్షన్ ఛార్జెస్ ఎవ్రీ 4 years ఇన్కర్ అవుతాడు బాగానే ఉంది సో వీడు ఏం చేశాడంటే సపరేట్ ఎగ్జామ్షన్ అంటే ఇక్కడ ఏం లేదు సపరేట్ పాయింట్ సో యాక్చువల్గా సిఏ లెవెల్లో మనం మాట్లాడాలంటే సో వీ నీడ్ టు సపరేట్ దట్
ఓవరాల్ కాంపోనెంట్ సపరేట్ చేయాల్సిందే యాజ్ పర్ సిఎంఎస్ స్టడీ మెటీరియల్. సో వాడు ఎగ్జామ్షన్ ఏం తీసుకున్నాడంటే నేను 4 years తర్వాత ఇన్కర్ అవుతున్నాను, ఓకేనా. సో కొన్నిటికి మనం వాడిని ఫాలో అవ్వాలి, కొన్ని క్వశ్చన్స్కి ఫాలో అవ్వాలి, అంతేగాని ప్రతిదానికి ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. లేదు ఎగ్జామ్షన్ మనం తీసుకొని రాస్తానంటే అలా కూడా చేయొచ్చు, కానీ మన ఎగ్జామ్షన్ ఖచ్చితంగా రాయాలి కింద, ఓకేనా. సో ఇక్కడ ఏం చేశారంటే సింపుల్గా దానిలో ఇంక్లూడ్ అయితే చేయలేదు. 4 years తర్వాత జస్ట్ ఇన్కర్ అయ్యాడు అంతే. ఈ 6,300 crores ఆ 100 crores వాడు ఇంక్లూడ్ చేయలేదు అంతే. ఇక్కడ ఏం పాయింట్స్ ఐ మీన్ స్పెషల్ పాయింట్ అంటే ఏం లేదు. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్గా డెప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయండి. 6,300 ఏమో కాస్ట్, స్క్రాప్ వాల్యూ ఏమో 300, లైఫ్ ఏమో 15 years. ఎన్ని ఇయర్స్కి డిప్రిషన్ చేయాలి మీరు? 4 yearsకి డిప్రిషన్ చేయాలి అంతే. 6,300 crores minus 300 divided by 15 into 4 ఎంతమ్మా? ఎంత వచ్చింది? 1600 చూడమ్మా 1500 16 అంతేనా? 1600ఏనా? 400 per annum అంతేనా వచ్చింది మీకు? 6,300 minus 300 అంటే 6,000 divided by 15 అంటే 400. 400 into 4 1600. దట్ ఈస్ ద డెప్రిషియేషన్. ఎప్పటి వరకు? 2018 వరకు, 18 వరకు. సో అంటే 18 ఇయర్ ఎండింగ్కి దాని యొక్క క్యారింగ్ అమౌంట్ ఎంత ఉంటుంది? 6,300 మైనస్ 1,600 ఎంతమ్మా? 4,700 ఓకేనా. సో నోట్ చేసుకోండి నీట్గా. క్యారింగ్ అమౌంట్ ఆన్ డేట్స్ ఇంపార్టెంట్. ఇక్కడ డేట్స్ కన్ఫ్యూజ్ అయితే నెంబర్స్ అన్ని చేంజ్ అయిపోతాయి, మరి చూసుకోవాలి జాగ్రత్తగా, ఓకేనా. సో 15, 1,600 అంటే దాని మీనింగ్ ఏంటి? ఇయర్ స్టార్టింగ్లో కొన్నాడని చెప్పి ఎగ్జామ్షన్ అంతే అక్కడ, ఓకేనా. సో ఇయర్ ఎండింగ్లో కొన్నాడని చెప్పి మీరు అనుకోమాకండి, ఓకేనా. అర్థమైందా? 2015 అంటే స్టార్టింగ్లో కొన్నట్టు, అంటే January 1st అన్నట్టు. సో ఓకేనా. క్యారింగ్ అమౌంట్ ఆన్ 31st December 2018 ఎంతమ్మా? 4,700. క్లియరా? ఇక్కడ వరకు క్లియర్ కదా. సో ఇప్పుడు ఏం చేశాడంటే వాడు ఇప్పుడు ఏం చేశాడమ్మా? 2019లో ఇన్స్పెక్షన్ ఛార్జెస్ ఇన్కర్ అయ్యాడు ఎంతమ్మా? 100 crores. సో దాన్ని ఏం చేయాలి? ఎక్స్పెన్స్లో రాద్దామా అసెట్లో రాద్దామా చెప్పండి? ఇన్స్పెక్షన్ ఛార్జెస్ని ఎక్స్పెన్స్లో రాద్దామా అసెట్లో రాద్దామా? అమ్మ ఇన్స్పెక్షన్ ఛార్జెస్ అనేవి ఎక్స్పెన్సెస్లో రాయకూడదు. ఎందుకని? ఇట్స్ ఎన్ ఓవరాలింగ్ ఎక్స్పెన్సెస్ అమ్మా, దానివల్ల బెనిఫిట్ ఉంటుంది కదా ఫ్యూచర్లో. సో ద కాస్ట్ షుడ్ బి క్యాపిటలైజ్డ్. క్యాపిటలైజ్ చేయాలంటే మీనింగ్ ఏంటి సార్? అసెట్కి యాడ్ చేయాలి. ఎక్స్పెన్స్లో ఎందుకు రాస్తాం మనం? రాయకూడదు కదా. సో మేజర్ ఇన్స్పెక్షన్ ఆన్ 2019 100 అసెట్లో రాస్తాం. మేజర్ ఇన్స్పెక్షన్ అండ్ ఓవరాలింగ్ ఆన్ 2019 100 అసెట్కే కదా యాడ్ చేయాల్సింది. సో అప్పుడు అసెట్ వాల్యూ 4,800 అయిపోద్ది. ఇప్పుడు మీరు కామన్ సెన్స్ యూజ్ చేసి నాకు ఇప్పుడు చెప్పండి సార్ 2019లో డెప్రిషియేషన్ ఎంత? 2019లో డెప్రిషియేషన్ ఎంత? ఎవ్రీబడి ఇప్పుడు 15 నుంచి 18 వరకు క్యాలిక్యులేట్ చేశారు. ఎవ్రీ ఇయర్ ఎంత వచ్చింది మీకు? ఇక్కడ 400 వచ్చింది, బాగానే ఉంది. నాకు 2019కి మాత్రమే కావాలి. చెప్పండి అమ్మా, నాకు టోటల్ డిప్రిషియేషన్ కావాలమ్మా. ఒకటి ఎయిర్ క్రాఫ్ట్ కావాలి, ఇంకోటి ఏంటి? ఇన్స్పెక్షన్ కూడా డిప్రిషియేషన్ ఛార్జ్ చేయాలి కదా. ఇన్స్పెక్షన్ కాస్ట్ కూడా మీరు డిప్రిషియేషన్ ఛార్జ్ చేయాలి. నాకు టోటల్ డిప్రిషియేషన్ ఎంతో చెప్పండి. 2019లో టోటల్ డిప్రిషియేషన్ ఎంత? 452.27 452.27. రాంగ్ ఆన్సర్ అమ్మా. దగ్గరకు వచ్చారు కానీ రాంగ్ ఆన్సర్. 425. ఎస్ ఎగ్జాక్ట్లీ. చూడండి అమ్మా, అంతేనే కదా? అంతేనా? ఎస్ 425 కరెక్టే. చూడండి ఇప్పుడు ఎవ్రీ ఇయర్ డిప్రిషియేషన్ ఎంత అనుకున్నాం మనం? 400 కదా. ఎవ్రీ ఇయర్ డిప్రిషియేషన్ 400 బాగానే ఉంది. లేదు నాకు ఇక్కడ డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నారు, చేసుకోవచ్చు మీరు. 4,700 మైనస్ స్క్రాప్ వాల్యూ ఎంత? 300 డివైడెడ్ బై
ఎన్ని ఇయర్స్ అయిపోయింది టోటల్ 15 ఇయర్స్. టోటల్ ఎంతమ్మా 15 ఇయర్స్. 15 ఇయర్స్లో ఎన్ని ఇయర్స్ డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేసాం ఆల్రెడీ మనం 4 ఇయర్స్కి అయిపోయింది. అండ్ ఇంకెన్ని ఇయర్స్ రిమైనింగ్ 15 ఇయర్స్లో 4 ఇయర్స్ అయిపోయింది కాబట్టి ఇంకెన్ని ఇయర్స్ రిమైనింగ్ 11 ఇయర్స్. సో డివైడెడ్ బై 11 మీకు అప్పుడు కూడా 400 వస్తుంది. అంతేనే కదమ్మా, అంతేనే కదా డిప్రిషియేషన్ క్యాలిక్యులేషన్ అంతేగా చేసేది. లేదు ఆల్రెడీ మనం సింపుల్గా క్యాలిక్యులేట్ చేసాం ఆల్రెడీ 400 పర్ ఇయర్ కాబట్టి 400 అలానే ఉంటుంది. ఎందుకని ఇక్కడ రీవాల్యుయేషన్ లాంటివి ఏం జరగలేదు కదా. సో ఎవ్రీ ఇయర్ డిప్రిషియేషన్ 400 బాగానే ఉంది. మరి ఇన్స్పెక్షన్కి ఎంతమ్మా, ఇన్స్పెక్షన్ 100 కదా ఫర్ ఎవ్రీ 4 ఇయర్స్. బోరోలింగ్ ఎక్స్పెన్స్ మీరు ఇన్కర్ అయ్యేది ఫర్ ఎవ్రీ 4 ఇయర్స్ కాబట్టి ఈ 100కి డెప్రిషియేషన్ ఎన్ని ఇయర్స్ ఛార్జ్ చేయాలి 4 ఇయర్స్. సో 100 డివైడెడ్ బై 4 అంటే ఎంత 25. అదొక 400 ఇదొక 25 టోటల్ ఎంతమ్మా 425. చూడండి 400 ప్లస్ 100 డివైడెడ్ బై 4 అంతేనా కదా. సో 4 ఇయర్స్కి ఈక్వల్గా ఛార్జ్ చేయాలి మీరు కూడా. ఎందుకని ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి వాడు ఇన్కర్ అవుతున్నాడు కాబట్టి దాని లైఫ్ ఎంత 4 ఇయర్స్. 425 క్లారిటీ ఉందమ్మా. నెక్స్ట్ క్యారింగ్ అమౌంట్ ఎంత అవుద్ది 4700 క్యారింగ్ అమౌంట్ ప్లస్ 100 4800 మైనస్ డెప్రీషియేషన్ 425. రెండు యాడ్ చేసుకోవాలి కదా. సో 4800 మైనస్ 425 ఎంతమ్మా అంతేనా కరెక్టే కదా. ఒకసారి మిస్టేక్స్ ఉంటాయి మీరు చెప్పండి అమ్మా. క్యాలిక్యులేషన్స్ మిస్టేక్స్ అంటే క్యాలిక్యులేషన్ ఒక్కొక్కసారి చేంజెస్ రావచ్చు చెప్పలేం కదా. ఎంతమ్మా కరెక్టేనా అంత కరెక్టేనా 4375 దట్ ఈస్ ద క్యారింగ్ అమౌంట్ ఆన్ 31st December 2019 అంతేనా కాదు. ఓకే కమ్ టు క్వశ్చన్. జస్ట్ ఒక్కొక్క పాయింట్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. నెక్స్ట్ ఏంది ఇన్ 2020 ఓకే 19 అయిపోయింది మనం 20లోకి వచ్చాం. 20లో వాడు ఎంత ఇన్కర్ అయ్యాడు అంటే 70 crores ఇన్కర్ అయ్యాడు అంట. దానివల్ల ఈ 70 crores అనేది ఫస్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే సో క్లియర్గా వాడే చెప్పాడు. జనరల్గా రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ అంటే మనం P&L పంపించుకునేవాళ్ళం, అసలు అసెట్కి తీసుకొచ్చే వాళ్ళమే కాదు, అసెట్ యాడ్ చేసే వాళ్ళే కాదు. వాడు ఏం చెప్పాడు క్లియర్గా ఇన్ ద ఇంజన్ ఇట్స్ టు రైజ్ ఇట్స్ కెపాసిటీ బై 10%. సో దానివల్ల ఏం చేయాలి మనం క్యాపిటలైజ్ చేయాలి. 70 కూడా ఏం చేద్దాం 2020లో యాడ్ చేయాలి. సో 70 ఏం చేయాలమ్మా అసెట్కి యాడ్ చేయాలి. నెక్స్ట్ ఇంకోటి ఏమన్నా 2020లో ఇంకో పాయింట్ చెప్పాడు. వన్ ఓన్ అవుట్ కాంపనెంట్ ఇన్ ద వింగ్ వాస్ రీప్లేస్ ఇన్ 2020 at a cost of 80 crores and to be recognized the carrying amount of the old component was 30 crores. సో చూడమ్మా సింపుల్గా ఫస్ట్ ఏం చేస్తాడు వాడు మేజర్ రిపేర్స్ బ్రాకెట్లో మనం అండర్స్టాండింగ్ పర్పస్ కోసం కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి 70 యాడ్ చేసాం. రీప్లేస్మెంట్లో మనం ఏం చేస్తాం ఏం చేయాలి రీప్లేస్ చేసినప్పుడు న్యూ కాంపోనెంట్ యొక్క కాస్ట్ని యాడ్ చేయాలి, ఓల్డ్ కాంపోనెంట్ యొక్క క్యారింగ్ అమౌంట్ని మైనస్ చేయాలి. అంతేగా మనం నేర్చుకుంది అంతేనే కదా. ఎస్. సో క్వశ్చన్లో మనం చెప్పాడు క్లియర్గా న్యూ కాంపోనెంట్ కాస్ట్ ఏమో 80, ఓల్డ్ కాంపోనెంట్ యొక్క క్యారింగ్ అమౌంట్ 30 అంతేనే కదా. న్యూ కాంపోనెంట్ కాస్ట్ ఏమో 80, ఓల్డ్ కాంపోనెంట్ క్యారింగ్ అమౌంట్ ఏమో 30. సో ప్లస్ 80 మైనస్ 30 అయిపోయిందా అంతేనే కదా. సో ఇప్పుడు చూడండి వాడు ఇంకో పాయింట్ ఏం చెప్పాడంటే ఇక్కడ మనకి ఆ ఓల్డ్ కాంపోనెంట్ నుంచి స్క్రాప్ వచ్చిందంట. ఎంత అంటా ఎంత చెప్పాడమ్మా ఆ పాయింట్ మనం చూసాం కదా. ఎంత వచ్చింది ద స్క్రాప్ రియలైజ్డ్ స్క్రాప్ అంటే ఓల్డ్ దానికే కదా స్క్రాప్ వచ్చేది 12 వచ్చిందంట. యాక్చువల్గా దాని క్యారింగ్ అమౌంట్ ఎంత ఉంది 30 ఉంది. స్క్రాప్ వచ్చింది ఎంత 12 అంటే అమ్మితే మనకు వచ్చింది 12. లాసా బెనిఫిటా అంటే లాస్. 30 రూపీస్ ఉన్నదాన్ని 12 రూపీస్కి అమ్మితే మిగిలిన లాసే కదమ్మా. 18 రూపీస్ మనకేంటి లాస్ని మనం ఏం చేద్దాం ట్రాన్స్ఫర్ టు P&L సింపుల్గా. ఎక్స్పెన్సే కదా మనకి లాస్ అంటే. సో లాస్ ఎక్స్పెన్స్ బాగానే ఉంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే నాకు లాస్ట్ ఇయర్కి డెప్రిషియేషన్ ఎంతో క్యాలిక్యులేట్ చేసి చెప్పాలి. అది ఇక్కడ స్పెషల్. చూడండి ఏం చేశాడు చూడమ్మా ప్లస్ 70 మేజర్ రిపేర్స్ ప్లస్ 80 రీప్లేస్మెంట్ కాస్ట్ యొక్క న్యూ పార్ట్ యొక్క రీప్లేస్మెంట్ కాస్ట్
నెక్స్ట్ ఓల్డ్ కాంపరెంట్ డీ రికగ్నైజ్ చేయాలి. సో కాబట్టి మైనస్ చేశాడు -30. ఇది కొంచెం చూడండి, లాస్ని ఎక్స్పెన్స్ రికగ్నైజ్ చేశాడా, ఎక్స్పెన్స్లో 18 లాస్ అని చెప్పి రాస్తున్నాడు. నాకు ఇప్పుడు ఏం కావాలంటే 2020కి డెప్రిషియేషన్ ఎంతో చెప్పండి. 2020కి డెప్రిషియేషన్ అమ్మ ఈజీ అమ్మ. ఇందాక చెప్పారంటే ఇది ఈజీ చెప్పొచ్చు. ఇందాక అర్థమైంది కదా. ఒకటేమో 400, ఇంకోటి 25. ఇప్పుడు ఇంకోటి ఎక్స్ట్రా అయింది అంతే. ఎంత? ఇది ఒక 70, ఇది ఒక 80, మొత్తం ఎంత? 150. మరి ఇప్పుడు మీకు కామన్ సెన్స్ లైఫ్ ఎంత తీసుకోవాలనేది క్వశ్చన్ వచ్చింది మీకు. సార్ టోటల్ ఎయిర్ క్రాఫ్ట్ లైఫ్ ఎంత అనుకున్నాం? 15 ఇయర్స్ అంతేనా? 15లో 2020 అంటే ఎన్ని ఇయర్స్ అయిపోయింది ఇప్పుడు మనకి? 19 వరకు అంటే 5 ఇయర్స్ అయిపోయిందా? 15, 16, 17, 18, 19 వరకు అయిపోయింది. 5 ఇయర్స్ అయిపోయింది. ఇంకెంత లైఫ్ ఉంది? మీరు రీప్లేస్ చేసినప్పటికీ కూడా దాన్ని ఇంకెంత లైఫ్ యూస్ చేస్తారు? 10 ఇయర్సే కదా. అంతనే కదా, బ్యాలెన్స్ ఇంకెన్ని ఇయర్స్ ఉంది? 10 ఇయర్స్. సో బ్యాలెన్స్ 10 ఇయర్స్కి దానిపైన డెప్రిషియేషన్ ఛార్జ్ చేయండి. టోటల్ ఎంత అమ్మా డెప్రిషియేషన్ చెప్పండి? టోటల్ డెప్రిషియేషన్ ఎంత అవుతుంది అప్పుడు? ఆల్రెడీ 425 తెలుసు మీకు. ఆల్రెడీ 400 ఏమో ఏంటమ్మా? 400 ఏంటి? ఎయిర్ క్రాఫ్ట్. 25 ఏమో ఓవరాల్ ఎక్స్పెన్సెస్ది. మరి 15 ఏంటి? మేజర్ రిపేర్స్ అండ్ రీప్లేస్మెంట్ కాస్ట్. 70 + 80 ఇన్కర్ అయ్యారు కదా, మొత్తం 150 డివైడెడ్ బై ఎన్ని ఇయర్స్? 10 ఇయర్స్. 10 ఇయర్స్ ఎలా వచ్చింది అర్థం? ఇది క్వశ్చన్లో మనకు చెప్పలేదు. ఈ 10 ఎలా వచ్చింది? సరే ఎయిర్ క్రాఫ్ట్తో పార్టే కదా సార్ ఈ పార్ట్ని యూస్ చేసేది. ఓన్లీ ఒక పార్ట్ని యూస్ చేసుకుంటారా? చేసుకోం కదా, అవునా కదా? ఎయిర్ క్రాఫ్ట్ లైఫ్ అయిపోయిందంటే దీన్ని కూడా అయిపోద్ది. సో కాబట్టి టోటల్ 15 ఇయర్స్లో 2020లో ఉన్నాం మనం. అంటే 19 వరకు అయిపోయింది. అంటే ఎన్ని ఇయర్స్ అయిపోయినాయి? 15 నుంచి 15, 16, 17, 18, 19 5 ఇయర్స్ అయిపోయింది. ఇంకా బ్యాలెన్స్ ఎంత? 10 ఇయర్స్. సో డివైడెడ్ బై 10. సో 15 ఈస్ ద డెప్రిషియేషన్ ఆన్ రీప్లేస్మెంట్ కాస్ట్ అండ్ మేజర్. సో టోటల్ డెప్రిషియేషన్ ఎంత అవుతుంది అప్పుడు? 15 ఇది ఒక 425, 430 సారీ ఎంతమ్మా? 425 + 15 440యా? ఓకే. ఇప్పుడు నా క్యారింగ్ అమౌంట్ అని చెప్పండి. క్యారింగ్ అమౌంట్ సింపుల్ క్యాలిక్యులేట్ చేయండి. 4375 క్యాల్సి తీసుకోండి అమ్మా. క్యాల్సి తీసుకోండి. 4375 + 150 మైనస్ ఓకేనా? ఎంతమ్మా? 4375 + 70 + 80 - 30. దాంట్లో ఏం మైనస్ చేయాలి? ఓన్లీ మీరు ఈ లాస్ని ఏమైనా మైనస్ చేస్తారా? దాంతో మనకు సంబంధం లేదు సార్. ఓన్లీ డెప్రిషియేషన్ మైనస్ చేయండి. -15 - 425. ద బ్యాలెన్స్ ఎంతమ్మా? 4055. దట్ ఈస్ ద క్యారింగ్ అమౌంట్ ఆన్ 31st March 2020. సార్ ఇందులో డౌట్స్ ఉంటే చెప్పండి. డౌట్స్ ప్లీజ్. ఓకేనా మీకు? ఓకేనా? సార్ చెప్పండి. సార్ ఇప్పుడు 425 అనేది 4375 మీద కదా సార్? అవును ఓల్డ్ డిప్రిసియేషన్ తీసుకున్నాం ప్రాక్టీస్. అవును సో ఆ డిప్రిసియేషన్లో ఓల్డ్ కాంపొనెంట్ మీద కూడా డిప్రిసియేషన్ వేసాం కదా సార్ మనం. దీని దాని మీద కూడా 30 మైనస్ చేసాం కదా మనం. డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్లో మనం చేయలేదు కదా సార్. 70 + 80 - 30 చేయలేదు కదా సార్. నెంబర్ 70. 425లో ఇంక్లూడ్ అయ్యే ఉంది కదా సార్. ఓకే, డెప్రిషియేషన్ ఆన్ ఎయిర్ క్రాఫ్ట్ అండ్ మేజర్ ఇన్స్పెక్షన్ 425లో ఓల్డ్ కాంపొనెంట్ యొక్క డెప్రిషియేషన్ మైనస్ చేయలేదు అంటున్నావా? ఎస్ సార్. చూడండి ఇక్కడ ఏంటంటే పాయింట్, ఓల్డ్ కాంపొనెంట్ యొక్క డెప్రిషియేషన్ ఎంతమ్మా మనకి? ఓల్డ్ది చూడండి. ఇప్పుడు ఆ పర్టికులర్ ఎయిర్ క్రాఫ్ట్ ఎంతమ్మా? సారీ మేజర్ ఇన్స్పెక్షన్ కదా. ఓకే, 400 అనేది ఏమో ఎయిర్ క్రాఫ్ట్ పైన డెప్రిషియేషన్ బాగానే ఉంది. 25 ఏమో ఓవరాలింగ్ ఎక్స్పెన్సెస్, దాన్ని పక్కన పడండి. ఓవరాలింగ్ ఎక్స్పెన్సెస్ మనం పక్కన పడండి. సో ఈ 400లో సో డౌట్ ఏంటంటే 400లో
ఓల్డ్ కాంపోనెంట్ యొక్క డిప్రిషియేషన్ అనేది ఇంక్లూడ్ అయి ఉంది అంతే కదా పాయింట్. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు చూస్తే న్యూ కాంపోనెంట్ ఎంతమ్మా మనకి చూడండి. ఇప్పుడు ఓల్డ్ కాంపోనెంట్ ఎంత చెప్పండి, 30 కదా మనం మైనస్ చేసేది. ఓల్డ్ కాంపోనెంట్ వాల్యూ ఎంత 30. సో ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. ఓల్డ్ కాంపోనెంట్ క్యారింగ్ అమౌంట్ ఎంత ఉంది 30 ఉంది అంతే కదా. ఇప్పుడు మనకి ఏం కావాలంటే ఆ పర్టికులర్ పార్ట్ సంబంధించి డెప్రిషియేషన్ ఫైండ్ అవుట్ చేయాలి అంతేనా కదా. ఎలా వస్తుంది చెప్పండి అసలు మామూలుగా పాసిబిలిటీ ఉందా అసలు. ఇప్పుడు నాకేం కావాలి అంటే ఆ ఓల్డ్ పార్ట్ ఏదైతే ఉందో ఆ ఓల్డ్ పార్ట్ యొక్క డెప్రిషియేషన్ ఎంతో నేనేం చేయాలి, ఆల్రెడీ ఇక్కడ కన్సిడర్ చేసామంటున్నాం మనం, బాగానే ఉంది. సో మరి దాన్ని ఎలా మనం ఫైండ్ అవుట్ చేస్తాం అమ్మ, మీకు అర్థమవుతుందా పాసిబిలిటీ ఏముంది అసలు. డౌట్ మాత్రం పర్ఫెక్ట్ డౌట్ అండి, ఎగ్జాక్ట్లీ డౌట్, కరెక్ట్ డౌటే. ఎందుకని ఈ 425 ఏదైతే ఉందో 400 అందులో మనం ఏంటి ఓల్డ్ కాంపోనెంట్ యొక్క డెప్రిషియేషన్ కూడా మనం కన్సిడర్ చేస్తున్నట్టే కదా. సో మరి దాని యొక్క డెప్రిషియేషన్ మనం ఏం చేసుకోవాలి, ఇగ్నోర్ చేసుకోవాలి. బట్ ఇక్కడ మనకి ఏంటంటే దాన్ని పర్టికులర్గా క్యాలిక్యులేట్ చేయడానికి మనకి పాసిబిలిటీ ఉంటుందా అంటే ఇక్కడ మనకి లేదు. డైరెక్ట్గా వాడు ఏం చెప్పాడంటే ఓకే దాని యొక్క క్యారింగ్ అమౌంట్ ఇచ్చేసాడు, మరి యాక్చువల్గా దాని కాస్ట్ ఎంత, కొన్నప్పుడు దాని కాస్ట్ ఎంత మనకి కరెక్ట్గా తెలుసా, తెలియదు. సో కాబట్టి వాడు ఏం చేస్తాడంటే ఇన్స్టిట్యూట్ వాడు కూడా సో డైరెక్ట్గా ఇలా క్యాలిక్యులేట్ చేశాడు డైరెక్ట్గా. సో 425 వాడు తీసుకున్నాడు. ఓకేనా, దాని యొక్క పర్టికులర్గా ఎంత కాస్ట్ అనేది మనకి ఎగ్జాక్ట్గా తెలియదు కాబట్టి సో వాడు ఏం చేశాడు ఈ 425 డైరెక్ట్గా తీసుకున్నాడు అంతే. సో అంతకుమించి వాడు ఏం చేయలేదు ఇక్కడ. సో అంతకుమించి ఇంకా ఇక్కడైతే చెప్పాలంటే ఇదైతే మిస్టేక్ వేసే, చెప్పాలంటే ఎగ్జాక్ట్గా మిస్టేక్ అని చెప్పడానికి లేదు, కానీ వాడు ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా లేదు అక్కడ అంతే, ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా లేదు అంతే. సో దానివల్ల అంతే. సో చూడండి ఇక్కడ అసంప్షన్ ఏం రాశాను నేను, అస్యూమ్ ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ ఆన్ బిగినింగ్ ఆఫ్ ద ఇయర్, ఇన్స్పెక్షన్ కాస్ట్, రిపేర్స్ అండ్ రీప్లేస్మెంట్. ఇది రాయకపోయినా ఏం కాదు. ఓకే, ఎందుకని ప్రతిదీ కూడా మనం స్టార్టింగ్ ఇయర్ నుంచి అనుకున్నాం. ఓకేనా, ఆల్మోస్ట్ టైం 9 అయిపోయిందా, సరే రేపు మాట్లాడదామమ్మా, టైం అయిపోయింది ఆల్రెడీ, సార్ వెయిట్ చేస్తున్నట్టున్నారు. ఓకే, థ్యాంక్ యూ.